90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏంటంటే 100 బుక్లు చదవాలి, 100 రిసోర్సెస్ చూసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ. ఇప్పుడు పాలిటికల్ ప్రెసిడెంట్ తీసుకో. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ ఎలా ఎలెక్ట్ అవుతాడు, నార్మల్ ఎమ్మెల్యేస్ ఎంపీ ఎలెక్ట్ అయినట్టు ప్రెసిడెంట్ అవుతాడా, ప్రైమ్ మినిస్టర్ అయినట్టు అవుతాడా, లేదంటే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా? ఈ ఐడియా మీకు ఉంటే మీరు మళ్ళీ కొత్తగా దాన్ని చదవాల్సిన అవసరం లేదని నా ఫీల్. మల్టిపుల్ రిసోర్సెస్ ఏముంటుంది, రిసోర్స్ అదే ఉంటుంది, పేరు మారదు, అంతకు మించి ఏముండదు. మేము విలేజ్ నుంచి వచ్చాము, గవర్నమెంట్ స్కూల్స్లో చదివాము, ఇంగ్లీష్ రాదు ప్రాపర్గా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, మేము యూపీఎస్సీ క్లియర్ చేయలేము. I was going through the syllabus of Telangana Public Service Commission. I felt it was a lot more tougher compared to UPSC. నేను ఆ ఎగ్జామ్ అయితే నేను క్వాలిఫై అయ్యాను అదేమో. అవన్నీ మైండ్లో నుంచి అరేజ్ చేయాలి ఫస్ట్. లాట్ ఆఫ్ పీపుల్ రైట్ ఇన్ దర్ రీజనల్ లాంగ్వేజెస్, బట్ నౌ దేర్ లాట్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఆర్ దేర్, చాట్ జీపీటీ, జెమినీ చాలా వచ్చేసి. ఐపీఎస్ ట్రైనింగ్లో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏదనిపించింది? IPS training was a cakewalk for me because I was physically fit, to some extent mentally also. Initially it was really terrifying. Indoor subjects కూడా చాలా ఉంటాయి. We need to pass every exam. The schedule is very tightly packed from 5:30 in the morning to 6:30 in the evening. అంటే ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉందా మీలో? కాలేజ్లో ఉన్నప్పుడే కొన్ని వ్యక్తుల ప్రభావం వల్ల అది వచ్చింది. లైక్ RGB. How can some person talk about power for 1 hour? How can some person talk about death for 1 hour? That really actually motivated me. మీరు ఫస్ట్ టైం ఎస్పీగా పోస్ట్ అయినప్పుడు సో ఒక డెసిషన్ మీరు తీసుకోవాలి, కానీ మల్టిపుల్ డైలమాస్ ఉంటాయి, బట్ స్టిల్ మీరు అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు రిగ్రెట్ అయ్యారా? Now వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ అక్షయ్. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అక్షయ్, యూజువల్గా యూపీఎస్సీలో ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ చూసి అందరికీ సక్సెస్ ఒక మిరాకిల్ స్టోరీలా కనబడుతుంది. అంటే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది కేవలం ఏదైనా మిరాకిల్ కానీ జస్ట్ ఒక మ్యాజిక్ ఉంటే అవుతుందా, లేదా దానికి ఒక ప్రాసెస్ ఉందా, ఒక పర్టికులర్ ప్రాసెస్ కానీ వర్కబుల్ మెథడ్ ఏమైనా ఉందా? అండ్ మీ మెథడ్ ఏంటి? కొంతమందికి ఆబ్వియస్లీ మిరాకిలే. అంటే మెనీ పీపుల్ యాక్చువల్లీ డోంట్ ట్రస్ట్ మీ. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ మీ, ఎందుకంటే అది ఒక రోజులో అయింది కాదు కాబట్టి. వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఐ థింక్ అరౌండ్ థర్డ్ ఇయర్లో నేను స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో అప్పటి నుంచి ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఎయిమింగ్ ఫర్ దిస్. ఆ 2 years ఇంజనీరింగ్లో, రిమైనింగ్ 2 years వచ్చిన తర్వాత మళ్ళీ అశోక్ నగర్లో ప్రిపరేషన్ జర్నీ అవ్వచ్చు. సో దాని తర్వాత నేను ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ వచ్చిన రోజు ఫర్ మెనీ పీపుల్ ఇట్ వాజ్ ఎ మిరాకిల్. దట్ బికాస్ they never imagined me to be in this place today. Right. And but I was so sure that I will be where I am right now when I was preparing for that thing. Yeah. అంటే ముందటి నుంచి కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే చేయాలి అనే కాన్ఫిడెన్స్ ఉండేనా? ఇంకా సెకండ్ అటెంప్ట్ వరకు అసలు మనం ఎందుకు ఆలోచిస్తాం? బికాస్ as early as possible we have to do it. Right. Why we want to pull it off for ఎందుకంటే కొంతమంది ఒక 5-year ప్లాన్ లాగా పెట్టుకుంటారు. సో మీకు ఆ క్లారిటీ ఉండే కొడితే ఫస్ట్లోనే కొట్టాలి కదా, ఇంకా సెకండ్ ప్లాన్ బి లేదా టు ఫస్ట్ అటెంప్ట్ జస్ట్ ఎగ్జామ్ ట్రై చేయడానికి ఇస్తామని కూడా కొంతమంది ఉంటారు. నా సెకండ్ అటెంప్ట్ సీరియస్ అటెంప్ట్ అని ఉంటుంది. సో మీకు అలా లేకుండే? అలా లేదు, ఇంకా ప్రాపర్ గా ఫుల్ క్లారిటీతో. రైట్ సూపర్. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్. యాక్చువల్లీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ చాలా హెవీగా ఉండింది కాబట్టి ఐ డి నాట్ నో వేర్ టు రేషన్ ఇట్ ప్రాపర్లీ, వేర్ టు కట్ ఇట్ ఆఫ్, వాట్ టు టేక్ అండ్ వాట్ నాట్ టు టేక్, వాట్ టు లెర్న్ అండ్ వాట్ నాట్ టు లెర్న్. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్. ఎందుకంటే ప్రాపర్గా గైడ్ చేసే ఎవరు లేరు. అండ్ మేబీ పీపుల్ హూ గైడెడ్ మీ ఎట్ ద టైమ్ ఐ డెంట్ హ్యావ్ ఎనఫ్ బిలీఫ్ ఇన్ దెమ్. బికాస్ అతను కరెక్ట్ చెప్తున్నాడో మాకు తెలియదు కదా, అదే ఫాలో అయ్యి వెళ్ళిపోతే మరి రాకపోతే ఇట్ విల్ బి ప్రాబ్లమ్ కదా. సో ఐ థాట్ ఐ షుడ్ మేక్ మై ఓన్ స్ట్రాటజీ. ఐ షుడ్ నెవర్ లిసన్ టు ఎనీవన్ అండ్ ఐ విల్ మేక్ ఎ స్ట్రాటజీ. ఐ విల్ గో బై ఇట్. If I get success it's okay, if I get failure also it's okay because it's my strategy. ఆ కన్విక్షన్ ఉండే. ఆ కన్విక్షన్ ఎప్పటి నుంచో. సిలబస్ చూసినప్పుడు యూజువల్గా మనం గ్రాడ్యుయేషన్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము ఎగ్జామ్కి ముందు లిమిటెడ్గా చదువుకొని అటెంప్ట్ చేస్తాం. ఇక్కడ సిలబస్ చూసే చాలా మంది టెన్షన్ పడిపోతారు. అంటే మీరు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? Actually the irony is I have in the midst of my preparation I have gone through the syllabus. నేను 60 to 70% ఆఫ్ మై ప్రిపరేషన్ అవే వరకు అసలు ఐ డెంట్ ఈవెన్ లుక్ ఎట్ ద సిలబస్ బికాస్ ఐ హ్యాడ్ ఎనఫ్ బిలీఫ్ ఇన్ సమ్ సివిల్ సర్వెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రాక్డ్ ఇట్. ఓకే. ఎస్పెషల్లీ అశోక్ నగర్కి వచ్చిన తర్వాత. ఓకే. సో ద బుక్స్ దే వెంట్ త్రూ
అవన్నీ నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను అండ్ ద ప్రిపరేషన్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత అసలు నేను ఎంత కవర్ చేశాను చూసుకుందామని ఐ వెంట్ బ్యాక్ టు ద సిలబస్ అగైన్ టు రీవిజిట్ దట్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ సిలబస్ ఐ హావ్ కవర్డ్. దేంతో స్టార్ట్ చేశారు బిగినింగ్లో? బిగినింగ్లో అంటే బిగినర్స్ డైలమా అనేది యూజువల్గా ఉంటుంది కదా. బిగినింగ్లో బికాస్ ఫస్ట్ నేను పేపర్ చదువుదామని తీసాను లైఫ్లో. నాకు ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ న్యూస్ పేపర్ బ్యాక్ ఇన్ దోస్ ఇంజనీరింగ్ డేస్. రైట్. ఐ నెవర్ యూస్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ when I was reading the newspaper. Because for to read one day's newspaper, it used to take 4 days for me. ఓకే. ఆ 4 days లో మళ్ళీ కొత్త న్యూస్ పేపర్లు వచ్చి అవన్నీ పెండింగ్ పడిపోయి అట్లా ఉండేది అనమాట. సో when I was going through the newspaper, one thing which hit my mind was first you need to have good knowledge on polity and economy for you to understand paper properly. It's not up to the history or the geography, because history, geography are more or less static subjects. Yes. But polity and economy are dynamic. So if you get good knowledge on polity and economy, you can actually maybe you'll be in a better position to understand the newspaper. So అప్పుడు నేను ఇంకా న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఐ వాంటెడ్ టు ఫినిష్ ఆఫ్ పాలిటీ అండ్ ఎకానమీ అట్లీస్ట్ ద బేసిక్స్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ న్యూస్ పేపర్ ఇన్ అ బెటర్ వే. దట్ వాస్ ద ఓన్లీ ఇంటెన్షన్. సో కాలేజ్ డేస్లో థర్డ్ ఇయర్లో అప్పుడు నేను ఇంకా పాలిటీ ఎకానమీ ఇది ఏంటి చూద్దాం అని చెప్పి స్టార్టెడ్ ప్రిపేరింగ్ అండ్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ హెల్ప్ మీ unknowingly maybe. Right. So yeah, that was the thing. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు, సిలబస్ చూసిండ్రు, మధ్యలో ఎప్పుడన్నా మనం అసలు కరెక్ట్ పాత్లో వెళ్తున్నామా, సెల్ఫ్ డౌట్ అనేది వచ్చిందా? అంటే నేను క్రాక్ చేయగలుగుతానా, నాకు ఇది అవసరమా? అంటే మీరు ఇంజనీరింగ్ డేస్లో స్టార్ట్ చేశారు కదా, మిగతా ఫ్రెండ్స్ అందరూ మాస్టర్స్ చేయడము, అబ్రాడ్కి వెళ్ళడము, లేదా ఏదన్నా జాబ్ చేయడం, సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కువ అది ట్రెండింగ్లో ఉండే. ఆ టైంలో వాళ్ళు కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవును, నువ్వు కూడా ఎందుకు మాలాగానే యూనో వెళ్ళి జాయిన్ అవుదాము, ఈ కోర్స్ జాయిన్ అవుదాము ఏమైనా ఉంటుంది కదా. అప్పుడు ఏమన్నా సెల్ఫ్ డౌట్ కానీ లేదా సెకండ్ థాట్ ఏమైనా వచ్చిందా మైండ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఐ నెవర్ వాంటెడ్ టు గో బ్యాక్ బికాస్ ఆ డే బై డే అనేది ఐ వాజ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ఇట్. ఓకే. బికాస్ ఇన్వాల్వ్డ్ మోర్ అండ్ మోర్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ నాకు సబ్జెక్ట్ అర్థమవుతున్న కొద్దీ నాకు ఇట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ కిక్. రైట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ గెటింగ్ టు నో అబౌట్ అవర్ కంట్రీ అండ్ అవర్ వరల్డ్. ఎస్. అప్పుడు అనిపించేది ఏంటంటే అసలు ఇన్ని రోజులు ఇవన్నీ తెలియకుండా హౌ కుడ్ ఐ కమ్ దిస్ ఫార్ అని అనిపించింది. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇట్స్ నాట్ అబౌట్ యూపీఎస్సీ ఆర్ సమ్ ఎగ్జామ్. As a basic citizen. These are the basic things which every citizen of maybe of this country or the world has to know. Yes. Because the rights we have, the duties we have, everything we have to know. And what is happening around us, everything has got a logic. Right. And you need to know these basics. Whether you'll clear it or not, it's a different thing. But at least as a human being, basic human being, you need to know what is happening around you. True. At least to that extent, I was getting a lot of kick when I was preparing. సో మీరు అడిగిన దానికి ఏంటంటే ఎప్పుడైనా ప్రిపరేషన్ ప్రాపర్ వేలో వెళ్తుందా లేదా అంటానికి, అంటే నాకు డే బై డే పాస్ అవుతున్న కొద్దీ 24 hours వర్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే. ఎంత టైట్గా ఉండేదంటే షెడ్యూల్, ఐ డింట్ ఈవెన్ హ్యావ్ 1 minute ఇక్కడ అక్కడ అని వేసుకోవడానికి కూడా ఉండేది కాదు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే. దేర్ కాంట్ బి బెటర్ వే దెన్ దిస్ అని కూడా అనిపించింది. దిస్ నో అదర్ ఆప్షన్, ఇంతకంటే ఏం బెటర్ చేస్తాం అని కూడా అనిపించింది. సో అప్పుడు అనిపించేది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో ఏమో ఇట్ ఈస్ పాసిబుల్ అనిపించింది. ఫుల్లీ ఆక్యుపైడ్ అండ్ కంప్లీట్ గోల్ క్లారిటీ ఉండే. అంటే అదే మీరు చెప్పినట్టు ప్రిపరేషన్ డిమోటివేట్ కావడము, డైరెక్షన్లెస్ ఫీల్ అవుతుంటారు కదా స్టార్టింగ్లో. అసలు అన్ని సబ్జెక్ట్స్ మనం తెలుసుకుంటున్నాము, చుట్టుపక్కల ఉన్న అంశాలపైన అవేర్నెస్ డెవలప్ చేసుకుంటున్నాము, ఇండియా గురించి కానీ వరల్డ్ గురించి, లేదా ఒక బేసిక్ హ్యూమన్ బీయింగ్ కి కావాల్సిన నెసెసిటీస్, రైట్స్ తెలుసుకుంటాం. అదే మనకు మేజర్ డ్రైవ్. ఎగ్జామినేషన్, ఈ సిలబస్ చూసి ఇంత చదవాలా, ఇంత కష్టపడాలి అనే మైండ్ సెట్ తో ఉంటే ఎప్పుడూ డిఫికల్టీ ఉంటుంది. మీ కేసులో యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్, మోర్ లైక్ యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. దట్ వాజ్ యాక్చువల్లీ హెల్పింగ్ యూ అవుట్. రైట్. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ ప్లానింగ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఓవర్ గా ప్లాన్ చేసి ఓవర్ గా స్ట్రాటజైజ్ చేయడము. రైట్. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు? See, preparation differs from person to person. What I believe is there's nothing called a generalization to it. Right.
It has to be ad hoc, and it has to suit. It has to be tailor made రైట్. to your needs. So ఇప్పుడు వేరే వాళ్ళ ప్రిపరేషన్ మీద will not be in a position to comment, ఎస్. because maybe his strategy is way more better than my strategy. So unless I look at it, or unless we can counter it logically, will not be in a position to comment on it negatively. రైట్. Yeah. అంటే మీరంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్లోకి దిగిపోయారు కదా, సో అది మీకు వర్కౌట్ అయింది. ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? వాట్ ఈస్ అదర్ ఆప్షన్? నాకు అసలు వేరే ఆప్షన్ కనిపించలేదు అప్పుడు. రైట్. ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే, అదర్వైజ్ దెర్ ఇస్ నో వే కదా. అంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్లాన్ లాంటిది ఇస్తారా, లేదా ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయరా భయ్ అని చెప్తారా? అదే ప్రాసెస్ అంటే ఇప్పుడు నా దగ్గర చాలా మంది వచ్చి అడిగారు కూడా. అంటే యాక్చువల్లీ ఐ నెవర్ నో ద ఆన్సర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి. ఎందుకంటే ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఎప్పుడు ఉండదు మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో. వాళ్ళ నీడ్స్ ఎలా, సి ఐ రైజ్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మేబీ మెనీ పీపుల్ యాక్చువల్లీ దే వుడ్ వాంట్ టు స్టడీ అట్ నైట్, రైట్? సో వాళ్ళకి నైట్ చదివితేనే ఎక్కుతుందేమో, నాకు మార్నింగ్ చదివితే ఎక్కుతుంది. సో ఆబ్వియస్లీ అది డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కంటిన్యూస్గా దే సిట్ ఫర్ 4 to 5 hours. కొంతమంది ఏంటంటే దే వాంట్ బ్రేక్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్, టెక్నిక్ అంటారు. సో హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ దే టేక్ రెగ్యులర్ బ్రేక్స్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 minutes. సో స్ట్రాటజీ అండ్ టైమ్ మేనేజ్మెంట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. నేను ఒకటి ఓవరాల్గా ఏం చెప్తామంటే, ఇది సిలబస్ ఉంది, ఈ సిలబస్ మీరు కంప్లీట్ చేయాలి, అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ యూ ఆర్ గోయింగ్ త్రూ. You should not mug up anything. You should not by heart anything. You should not skip anything. You understand everything. You know, whatever you read, there is some logic attached to it. Right. So proper ga asalu adi endukunదో మీరు అర్థం చేసుకోగలిగితే you will be in a position to answer any question which is, asked. యూజువల్గా టాపర్స్ని చూసి ఈ ఇయర్ ఆ టాపర్ ఇది ఫాలో అయ్యారు, నేను కూడా అదే ఫాలో అయిపోతా అనే మిస్కన్సెప్షన్ కూడా చాలా మంది ఉంటారు. సో మీరు చెప్పిన దాని ప్రకారము ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ స్పెసిఫిక్ స్ట్రెంగ్త్. ఆఫ్ కోర్స్ దాని ప్రకారం వాళ్ళు strategy చేసుకోవాలి. దే హావ్ టు ఎవాల్వ్ దేర్ ఓన్ వాళ్ళ స్ట్రాటజీ. స్ట్రాటజీ నేను ఎట్లా చేస్తాను, ఎగ్జాక్ట్లీ. నేను చేస్తే వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ నన్ను అనుకుంటారు కదా. పర్ఫెక్ట్. ఇంకోటి యూజువల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మూవీస్ చూసి లేదా సోషల్ మీడియా చూసి ప్రిపరేషన్ ఫేస్ అనేది చాలా గ్లోరిఫై చేస్తుంటారు. బట్ రియల్ ప్రిపరేషన్ మోస్ట్లీ ఏమంటే చాలా బోరింగ్ ఉంటుంది. ఈ బోరింగ్ ఫేసెస్లో మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకునేవాళ్ళు? ప్రిపరేషన్ ఫేస్ బోరింగ్ ఉంటాం అంటే అది ఇప్పుడు ఓకే ఇప్పుడు నా కేసులో నేను ఎందుకంటే ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నేను ఏం చేసేవాడిని అంటే, నాకు దో ఎంజాయిడ్ గెటింగ్ టు నో సంథింగ్, బట్ అది ఏంటంటే మీకు కాన్స్టాంట్గా 10-12 hours కూర్చొని నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇట్ ఈస్ అ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీ వన్. అది మనం ఎంత ఎంజాయ్ చేసేవని ప్రాసెస్ అని చెప్పినా కానీ అది ఎండ్ ఆఫ్ ద డే వీల్ నో ద ఇన్సైడ్ ఫీలింగ్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. సో కానీ మరి అంత టైంలో అంత సిలబస్ ఫినిష్ చేయాలంటే దెర్ ఇస్ నో అదర్ వే కదా. విల్ హ్యావ్ టు సిట్. అదర్వైజ్ ఇఫ్ యూ కెన్ మేక్ ఏ 5-year plan, ఇట్స్ ఓకే, దెన్ ఇట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్. బట్ మరి 1 year లో మీరు క్రాక్ చేయాలి, 1.5 year లో ఇంత సిలబస్ ని ఫినిష్ చేయాలి అంటే యూ విల్ హ్యావ్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 10 hours a day. దెర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో రివిజన్ చేయడమే మోస్ట్ బోరింగ్ థింగ్. అంటే సేమ్ పాలిటీ బుక్, లక్ష్మీకాంత్ లేదా ఎకానమీ బుక్, హిస్టరీ బుక్ అదే చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం. ఫస్ట్ టైం అంటే మనకు ఒక ఎంతూజియాజం, తెలుసుకోవడానికి చాలా ఆతృత ఉంటుంది, ఆ ఫ్లో వేరేగా ఉంటుంది. కానీ మళ్ళీ రివైజ్ చేయడం డిఫికల్ట్. అంటే మీరు ఎట్లా రివిజన్ ప్లాన్ ఎలా డివైజ్ చేసుకున్నారు? నేను ఎలా చేసేవాడిని అంటే, నేను ఏదైనా బుక్ చదివాను అనుకోండి, ఏదైనా బుక్ తీసుకున్నారు, జీసీ లియాంగ్ చదివాను అనుకోండి. జీసీ లియాంగ్ నేను చదివినప్పుడు ఐ విల్ నెవర్ గో బ్యాక్ టు జీసీ లియాంగ్ అగైన్. నేను I will only read it for one time. But while I was going through GC Leong, I used to make notes. Okay. Properly in my own language, with flowcharts, with different color pens and all. So when I want to revise something related to GC Leong, or the topics related to GC Leong, I will never go back to GC Leong again. I will only read the notes prepared by me with different kinds of things. సో నాకు రివిజన్ చాలా నచ్చేది యాక్చువల్లీ. ఎందుకు నచ్చేది అంటే, నేను ఐ యూస్ టు అప్రిషియేట్ మై సెల్ఫ్ వెన్ ఐ వాజ్ రివైజింగ్. ఇంత బాగా నేను ఎలా రాసుకున్నాను నాకు నేను. సో దట్ ప్రాసెస్ ఐ యూస్ టు ఎంజాయ్. సో సెల్ఫ్ అక్నాలెడ్జ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సమ్టైమ్స్ యు నీడ్ టు ప్యాట్ యువర్ ఓన్ బ్యాక్. ఆఫ్ కోర్స్. సో ఆ బుక్ కంటే నాదే బాగుంది కదా అన్న ఫీలింగ్ కూడా వచ్చేది అప్పుడప్పుడు. చాలా బుక్స్ నేను అట్లా నాది నేనే రాసుకునేవాడిని. రాసుకుంటే అది చదువుతుంటే నాకు ఇట్ యూస్ టు గివ్ మీ హై.
రైట్. హ్యాండ్ రిటర్న్ నోట్స్ డిజిటల్ హ్యాండ్ రిటన్, డిజిటల్ అసలు ఎప్పుడూ లేదు. ఓకే. హ్యాండ్ రిటన్ ప్రాపర్గా రాసుకున్నా. ఇట్ యూస్ టు టేక్ టైమ్, ఎస్ ఎస్. బట్ ఇట్ వర్క్ ఫర్ మీ. సో ఇది అన్ని సబ్జెక్ట్స్కి ఇదే ఫాలో అయ్యి అన్ని సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్ ఐ యూస్ టు హ్యావ్ నోట్స్, పర్సనల్ నోట్స్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండుకి. ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఎప్పుడు నేను ఐ డెంట్ డిఫరెన్షియేట్. సిలబస్ ఈజ్ సేమ్. యూపీఎస్సీ నెవర్ ఆస్క్డ్ you to go through this syllabus for prelims and this syllabus for mains. They just give you a syllabus and they'll be asking questions related to prelims and mains from the same syllabus. Right. So prelims ki entante adu objective type lo untadi, mains ki subjective lo untadi. That is the only difference. Otherwise the knowledge is same. So నేను ఆ pattern లో ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్ రొటీన్ ఎలా ఉండే మీ డైలీ రొటీన్? Maybe I used to wake up by 5:30. Then I used to start preparation directly. I used to sleep by 9:30. That's it. బ్రేక్స్ ఎలా తీసుకునేవాళ్ళు? బ్రేక్స్ డిపెండ్స్ ఆన్ ద మూడ్. ఆ టైంలో ఎట్లా వీలేదు అట్లే. బట్ ఇట్ యూస్ టు బి ఐ థింక్ మేబీ ఫర్ 1.5 hours ఐ యూస్ టు టేక్ ఎ బ్రేక్. రైట్. అంటే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ, నో వర్క్అవుట్స్ ఇలా ఏమైనా ఉండేదా? బట్ ఐ యూస్ టు వాక్ ఎ లాట్. అది అట్లా వర్కౌట్ మీద ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫోకస్ ఆ టైంలో. బట్ ఆ వాకింగ్ చేస్తూనే అశోక్ నగర్ స్ట్రీట్స్ లో దెర్ ఇస్ నెవర్ ఐ థింక్ దెర్ ఇస్ నో రోడ్ విచ్ ఐ డెంట్ వాక్. చాలా మట్టు కనబడే వాళ్ళు. అవునా? యా. ఓకే. నేను 2-3 సార్లు చూసా. అప్పుడు నేను ఎవరో తెలియదే. సక్సెస్ వచ్చినాక కూడా తిరిగేవాడు. సక్సెస్ వచ్చినాక తిరిగాను. కరెక్ట్. అంటే స్టూడెంట్స్ తిరిగేటప్పుడు చూస్తుంటాం కదా మేము. ఓకే. సో ఐ యూస్ టు వాక్ ఎ లాట్ అండ్ ఐ యూస్ 70% ఆఫ్ మై ప్రిపరేషన్ వాజ్ ఆన్ మొబైల్ ఓన్లీ. మొబైల్లో ఎట్లా? వెబ్సైట్స్, ఆన్లైన్ different websites, online sources. I used to read it and if I like it I used to save it and I used to prepare notes from it. బట్ ఇప్పుడైతే చాలా మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, డైలీ వర్కౌట్ చేస్తున్నారు. కొంచెం వర్కౌట్ సీక్రెట్స్ చెప్తారా? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు యాక్చువల్లీ. వర్కౌట్ అదే అండి, ఎందుకో తెలియదు కానీ సిన్స్ ఐ జాయిన్ ద అకాడమీ, పోలీస్ అకాడమీ హైదరాబాద్, అప్పటి నుంచి వర్కౌట్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ మై డైలీ షెడ్యూల్. అది ఏంటంటే ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ అన్ అడిక్షన్ నౌ. నాకంటే పీపుల్ హూ నో మీ, నేను వేరే సిటీకి వెళ్తే కూడా ముందే ప్లాన్ చేసుకుంటాను అనమాట, ఎట్లా వర్కౌట్ చేయాలి, ఏం చేయాలి, అసలు అక్కడ ఉంటుందో ఉండదో. దట్ ఐడియా యూజువలీ హాంట్స్ మీ. నేను పొద్దున్న లేచి నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఫర్ 1.5 hours ఐ హ్యావ్ టు వర్కౌట్. అది నాకు అది ఎందుకు వచ్చిందో తెలియదు మైండ్లో, కానీ ఇప్పుడైతే అది ప్రస్తుతానికైతే అది ఉంది. లాస్ట్ 6-7 years నుంచి కంటిన్యూస్లీ ఐఎమ్ వర్కింగ్ అవుట్ ఎవ్రీ డే. Consistency is very important. Yeah, consistency is very important and it is showing good results. And I am enjoying the process. What kind of workout do you do? ఇప్పుడైతే నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాను. ముందైతే I used to focus a lot on cardio. Okay. But the focusing more on cardio actually is leading to muscle loss. Muscle depletion. I have shifted now to strength training. Maybe around twice a week cardio is fine. Otherwise 4 days a week at least. You should train yourself. Otherwise muscle is the only thing that is your present investment for your future thing. Muscle, because after 60 eventually every year you will be losing muscle by certain extent. True that. So the more muscle you have now and the better old age you will be having when you reach maybe 60 or afterwards. Now coming to workout and muscle building, diet also plays a crucial role. అంటే ఎలా డైట్ ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? Very simple వర్కౌట్ కి food. కాంప్లిమెంట్ అయ్యేటట్టు. Very simple food. Home food, simple food. Different kinds of vegetables and maybe chicken, protein powder. These are the basic things. Right. I don't go over the board for diet thing and all. But limit yourself. Moderation is the key. Yes. You should not binge. Maybe once in a month it's fine. Otherwise cutting down on sugar, moderation, food moderation, and taking anything healthy, that will definitely help you. Maybe the veggies, protein, these kind of things. Yeah. కొంతమంది డైట్ అనగానే చాలా కాంప్లికేట్ చేసుకుంటారు, దానివల్ల ట్రబుల్సే వస్తాయి. అవసరం లేదు అసలు. అదే ఇంట్లో ఏది చేస్తే అది తినాలి. Just cut down on oil as much as possible and cut down on sugars. Totally avoid sugars if possible. And increase your protein intake, fiber intake. That's it. Carbs anyways we take. Right. Yeah, that's it. So the simple, the more doable things. Yeah, the more doable. ఇందాక మీరు పోలీస్ ట్రైనింగ్ గురించి చెప్పారు కదా, అంటే ఎట్లా ఉంటుంది ఒక యావరేజ్ క్యాడెట్ కి పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అంటే కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నారా లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? చాలా మందికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలని. అందరు ఎన్పిఏకి రాలేరు కదా. అవును.
ఇనిషియల్లీ ఇట్ వాస్ రియలీ టెరిఫైయింగ్. ఎందుకంటే దే మోస్ట్లీ ఫోకస్ ఆన్ ఫిజికల్ వర్కౌట్స్ అండ్ ఆల్, అండ్ లాట్స్ ఆఫ్ స్వెట్ ఆబ్వియస్లీ హ్యాస్ టు పాస్ త్రూ, అండ్ ఇండోర్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. వీ నీడ్ టు పాస్ ఎవ్రీ ఎగ్జామ్ అగైన్. అక్కడికి పోయినా కూడా ద షెడ్యూల్ ఈస్ వెరీ టైట్లీ ప్యాక్డ్. From 5:30 in the morning to 6:30 in the evening, and 6 days a week. And you land up there as a common man, maybe as a civilian, and their motto is to turn you into a policeman as soon as possible. And as you pass out of the academy, maybe you will be learning the basics of what a police officer would be doing on field. As an IPS officer, we need to lead. We have to lead on field. So a lot of eyes will be watching you. So to be as an inspiration, what should you do? And the leadership skills, they train you, they teach you. And that is the most difficult part actually. Both physical and mental agility is enhanced. మీకు పోలీస్ ట్రైనింగ్లో, ఐపీఎస్ ట్రైనింగ్లో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏదనిపించింది? IPS training was a cakewalk for me, because I was physically fit. Okay. To some extent mentally also. Right. Because I have cleared UPSC. True that. So the passing those examinations was never a difficulty. The physical thing was completely new to us. Yeah. But because I was physically fit, and I was never into fitness and all before getting into the academy. But I understood the value of this physique only after I landed in the academy. And as soon as you land in the academy, they will we'll be having some ice-breaking sessions and all. After that, they will ask us to run for some 12 minutes. And that was the first time actually I got to know that I can run. Maybe I have fared better compared to many other people. Right. And as the time passed, then I think I was the fastest athlete there, as fastest Indian athlete there, in my batch. ఇంట్రెస్టింగ్. సో ఏది మీరు చేసినా ఒక్కసారి స్టార్ట్ చేస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా యూ కస్టమైజ్ టు ఇట్ అనమాట. అది డిపెండ్స్ ఆన్ ద థింగ్ అండి. ఇట్ షుడ్ ఇంట్రెస్ట్ మీ. రైట్. అదర్వైజ్ అన్నిట్లో దేంట్లో వేలు పెడితే దాంట్లో ఎక్సెల్ అని చెప్పలేను, కానీ అది ఒకసారి వేలు పెట్టి అది చూసి అది ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీ ఆబ్వియస్లీ రైట్ డైనమిక్ అడాప్ట్ అయిపోతుంది. సూపర్. ఇంకోటి మన యూపీఎస్సీ ప్రిపరేషన్కి తిరిగి వస్తే ఆన్సర్ రైటింగ్ అవునండి మోస్ట్ నెగ్లెక్టెడ్ ఫర్ సమ్ పీపుల్. ఇంకొంతమంది ఆన్సర్ రైటింగ్ ఒక పెద్ద ఫోబియాగా చూస్తారు. ఆన్సర్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి, మీ స్ట్రాటజీ ఏముండే అనేది కొంచెం చెప్పండి. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ హెల్ప్ మీ టు గెట్ త్రూ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. Right. Answer writing. I think in 2016 June, I passed out of my college, and in June only, I think I came to Ashok Nagar to start my preparation. True. And from the day one, I started writing answers. My answers were actually they were a pile of trash at that instance. But at least you should start writing something. అది ముఖ్యం కదా. అది చాలా you have to break it. అది నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. ఎట్లుంటారంటే నా రైటింగ్ బాగాలేదు, నేను రివైజ్ చేయలేదు అందుకే ఆన్సర్ రాయను, లేదా నేను రాస్తే టీచర్ ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మా దగ్గర కూడా ఏ కేసులో చాలా మంది వస్తారు. సో రాస్తే మేమేమనుకుంటాము, లేదా ఫ్యాకల్టీ ఏమనుకుంటారు, దానివల్ల కూడా రాయరు, లేదా పక్కన ఫ్రెండ్ ఏమనుకుంటాడు. మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా? నాకు అనిపించింది, కానీ అప్పుడు నేను ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ టు ద ప్రిపరేషన్ ఫర్ లాస్ట్ 1.5 years అప్పటికి. సో నా ఆన్సర్స్ నాకు కొంచెం చెత్తగానే అనిపించేవి, కానీ మా ఫ్రెండ్స్కి కొంచెం మంచిగానే అనిపించేవి అప్పుడు కూడా. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి నాకు ఇంకా రాయబుద్ది అయ్యేది. అది 1-2 months ఐ కుడ్ ఫీల్ ద చేంజ్ అప్పుడు ఆ టైంలో. అంటే బ్యూటిఫుల్గా రావడం స్టార్ట్ ఎవ్రీ డే ఐ యూస్ టు రైట్ 8 answers, అట్లీస్ట్ 8 answers ఎవ్రీ డే. అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ నుంచి? ఇనిషియల్ మతలబ్ ఫ్రమ్ ద డే ఐ ల్యాండెడ్ ఇన్ అశోక్ నగర్, I started writing every day 8 answers. బట్ అప్పటికి మీరు ఆల్రెడీ బేసిక్స్ చదువున్నారు కదా? బేసిక్స్ కొంచెం చదువున్నాను, అండ్ ఆన్సర్స్ అందుకే స్టార్ట్ రావడంగానే నేను ఫస్ట్ చేసింది అదే. నాకు ఒకటి మైండ్లో అది ఒకటి ఉండిపోయింది, దట్ ఫీలింగ్. ఆన్సర్స్ మాత్రం నేను రాయట్లేదు ఇప్పటిదాకా, అది రాగానే ఫస్ట్ అది చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఆన్సర్స్ నేను రాయడం స్టార్ట్ చేశాను. ఎవరి కరెక్షన్కి ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నేనే చూసుకునేవాడిని. అట్లీస్ట్ రాయడం అయితే నేను ప్రాక్టీస్ చేశాను. అది ఇంపార్టెంట్. ఒక 2-3 months తర్వాత I really felt the change. Right. What is important is that you take action. Then self-evaluate. Of course. Automatically regular గా చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతే.
ఏదైనా ఆర్టికల్ ఇప్పుడు ఒపీనియన్ చదివాడిని హిందూలో, చదివి ఐ యూస్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్ ఓకే. అండ్ ఐ యూస్ టు క్లోజ్ ద ఒపీనియన్ అగైన్ ద పేజ్ అండ్ ఐ యూస్ టు రైట్ వాట్ ఎవర్ ఐ రెడ్ యాజ్ అన్ ఆన్సర్. ఓకే. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ ప్రాసెస్లో అంటే అంత గొప్పగా ఉండేవి కాదు క్వశ్చన్స్, నేనే ఫ్రేమ్ చేసుకునేవాడిని కాబట్టి దే యూస్ టు బి మెడియోకర్. బట్ స్టిల్ దెర్ ఈస్ సమ్ క్వశ్చన్ అండ్ యూ నీడ్ టు రైట్ సమ్ ఆన్సర్. ఆ ఫీలింగ్ అయితే వచ్చేది, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే యూపీఎస్సీలో యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్. దెర్ విల్ బి నో వన్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్, ఓరల్లీ ఏమి ఉండదు కాబట్టి, సబ్జెక్టివ్ ఉంటుంది కాబట్టి, అది 1 year నుంచి అట్లీస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అనే క్వశ్చన్ ఫ్రేమింగ్ ప్రాసెస్ చేయడం వల్ల కూడా ఆ టాపిక్ పైన మనకు క్లారిటీ ఉంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలుగుతాం. అండ్ మై క్వశ్చన్స్ ఆల్సో యూస్ టు గెట్ బెటర్. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ బెటర్ డే బై డే, రైట్? నువ్వు ఆన్సర్ రైటింగ్ ఆస్పెక్ట్ ఒకటి చూసుకుంటే ఆప్షనల్కి కూడా ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆప్షనల్కి కూడా సెల్ఫ్ నోట్స్ చేసుకునే వాళ్ళ మీరు? ఆప్షనల్కి ప్రాబ్లం ఏంటంటే నేను అసలు ఆప్షనల్ మీద పెద్ద ఫోకస్ చేయలేదు. నేను లాస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేసే వరకు, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత వాట్ ఎవర్ టైమ్ వీ యూస్ టు హ్యావ్ 2.5 months టైం. అప్పుడే ఒక 3 months వరకు టైం ఉండే, 3 to 4 months అంతే. ఆ టైంలోనే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ పొలిటికల్ సైన్స్. నాది పొలిటికల్ సైన్స్ కాబట్టి, అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్రెడీ ఐ వాజ్ వెల్ వర్స్డ్ విత్, రైట్? ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన టాపిక్ అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది. నేను చాలా వెబ్సైట్స్ కూడా చదివాడిని. ఓకే. ఇప్పుడు కూడా ఐ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ డూ వెన్ ఐఎమ్ ఫ్రీ. ఓకే, నా మొబైల్లో సెర్చ్ హిస్టరీలో చూస్తే మీరు అన్నీ అవే కనపడతాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ప్యాషన్ బేస్డ్, దట్ ఈస్ అ ప్యాషన్, రైట్? సో నాకు అప్పుడు కూడా అది చాలా ఇష్టమైన టాపిక్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ లో కూడా ఆల్రెడీ పాలిటీ ఈస్ కవర్డ్ ఇన్ ద జనరల్ స్టడీస్, అండ్ లాట్ ఆఫ్ గవర్నెన్స్ టాపిక్స్ ఆర్ ఆల్సో కవర్డ్. సో థీరీస్, థింకర్స్ అని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, అవి మాత్రం నాకు చదవడానికి బ్యాలెన్స్ ఉండిపోయినాయి. మిగతా అన్ని ఆల్రెడీ ఐ హావ్ గాన్ త్రూ. ఓకే. దాని గురించి మళ్ళీ పెద్ద ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం నాకు కనిపించలేదు. యూజువలీ ఇప్పుడు మీరంటే ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి ఒక క్లారిటీ ఉండే, మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్యాషన్ ఉంది కాబట్టి పిఎస్ఐఆర్ తీసుకున్నారు. బట్ మెనీ యంగ్స్టర్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేసిన ఆస్పిరెంట్స్కి ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలనేది ఒక పెద్ద డైలమా. అవునండి. అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అది ప్రిపరేషన్లో. అసలు ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవాలనుకుంటే ఏ పారామీటర్స్ బేస్లో చూస్ చేసుకోవాలి? నాకు అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నచ్చుద్దని అప్పటిదాకా తెలియదు. చూస్ చేసుకున్నప్పుడు, అది చూస్ చేసుకున్నాక నాకు తెలిసింది అసలే ఇది బాగానే ఉంది కదా అని చెప్పి. నేను కూడా 4-5 ఆప్షన్స్ చూసాను. ఇనిషియల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ డేస్, నేను ఐ థాట్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ మ్యాథమెటిక్స్, రైట్? అది 2 పేపర్స్ ఉంటాయి దాంట్లో. ఒక పేపర్ ఆల్రెడీ నేను చేసేసాను మొత్తం, నేను చదువుకునేటప్పుడే ఇంజనీరింగ్లో. ఇంకొక పేపర్ మిగిలింది. దానికోసం వచ్చి ఆ పేపర్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా దీనికంటే ఇవన్నీ బెటర్గా ఉన్నాయి కదా, మేబీ వీ కెన్ స్కోర్ బెటర్ అని నాకు అనిపించి అప్పుడు 4-5 ఆప్షన్స్ చూసాను. సిలబస్ చూసాను, యాక్చువల్లీ అన్ని ఆప్షనల్ సిలబస్ చూసాను. 4-5 ఆప్షన్లు నాకు నచ్చినవి టిక్ పెట్టుకొని. అవి చూసినప్పుడు పొలిటికల్ సైన్స్ యాక్చువల్లీ కేమ్ రియలీ క్లోజర్ టు మై హార్ట్. ఓకే. సో అప్పుడు నేను తీసుకున్నాను. ఇట్ వర్క్ ఫర్. అది ఒక ఆప్షనల్ పైన ఫిక్స్ ఉండేనా, లేదా ఇంకేదన్నా కన్సిడర్ చేశారా? లైక్ సోషియాలజీ కన్సిడర్ చేశాను, ఆంథ్రో కన్సిడర్ చేశాను, ఎందుకు కన్సిడర్ చేశారు? పొబాడ్ కన్సిడర్ చేశాను. అది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ యూ కెన్ స్కోర్ బెటర్ అని చెప్పేవారు చాలా మంది. రైట్. అలా ఊరికే సిలబస్ చూస్తూ ఉన్నాను అనమాట. సిలబస్ చూస్తుంటే దాంట్లో చాలా థింకర్స్, థీరీస్, చాలా కాన్సెప్ట్లు ఉండేవి. ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లీ అని చాలా మంది ఉండేవాళ్ళు. రైట్. సో నాకు అనిపించేది, అదే వీళ్ళు చెప్పింది ఏంటో ఒకసారి తెలుసుకుందాం, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ థింకర్. మరి నేను థింకర్ అయినప్పుడు మరి వాళ్ళు ఏం థింక్ చేశారో కూడా మనకు తెలియాలి కదా, ఒకసారి చూస్ చేసుకుందాం అని చెప్పి ఐ చూస్ దట్ పొలిటికల్ సైన్స్. అంటే ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉందా మీలో? కొంచెం అప్పుడప్పుడు ఉంటుందండి. సో అది చిన్నప్పటి నుంచి ఉందా, లేదా ఈ టీనేజ్ లేదా గ్రాడ్యుయేషన్ లో డెవలప్ అయిందా? చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం లేదండి. కాలేజ్లో ఉన్నప్పుడే కొన్ని వ్యక్తుల ప్రభావం వల్ల అది వచ్చింది. లైక్ ఆర్జీవి ఆ వీడియోస్ చూసామండి. అప్పుడు అనిపించేది, అరే లైఫ్ కి ఈ యాంగిల్ కూడా ఉంది, వీ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ఆల్సో. బుక్స్ ఏమైనా చదివారా? ఐ రియలీ డోంట్ గో త్రూ బుక్స్. నేను అసలు బుక్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అది కూర్చొని అన్ని పేజెస్ అవగొట్టాలంటే ఇట్ రియలీ ఫీల్స్ బోర్డ్. సో ఇందాక మీరు రామ్ గోపాల్ వర్మ గురించి మెన్షన్ చేశారు. అంటే అతను మూవీస్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా, లేదా ఆయన బయట మాట్లాడే కొన్ని టాక్స్ ఇన్స్పైర్ చేసాయా? మూవీస్ కూడా చేసినాయి,
బికాస్ కొన్ని మూవీస్ చూసే నేను అసలు ఇతను ఎవరు అని కనుక్కోవడం స్టార్ట్ చేశాను. అచ్చా. బట్ అతను మాట్లాడేది చూసిన తర్వాత మూవీస్ చాలా చిన్నవి అనిపించింది. అతను డైరెక్ట్ చేసిన ఫేవరెట్ మూవీ ఏంటి మీది? సత్య కంపెనీ. ఏం నచ్చింది సత్యాలో? హానెస్టీ అండి. మీ హానెస్ట్ అవర్ పేరు కూడా హానెస్టీ. ఇట్ వాజ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రియల్లీ హానెస్ట్. ఎవరిది? ఏ క్యారెక్టర్ది? ఆబ్వియస్లీ ద ప్రొటాగనిస్ట్. అతను ఆ టైంలో అక్కడికి వచ్చి ఏదో ఫీల్డ్లోకి వచ్చి అతను ఆబ్వియస్లీ యూనో హీఈస్ వే మోర్ ఇంటెలిజెంట్ కంపేర్ టు ఆల్ అదర్ పీపుల్ అరౌండ్ హిమ్. అతని థాట్స్ అని కాంట్రిబ్యూట్ చేస్తూ, అంటే హీ వాజ్ నో బడీ అట్ ద బిగినింగ్ అండ్ వెన్ ద ఫిలిం రీచెస్ టు ఇట్స్ క్లైమాక్స్ he is one of the top level guys running that gang. So that escalation and the simplicity. Okay, emotional dilemma కూడా ఉంటది కదా. Emotional dilemma ఉంటది. There is a love story around him. Yes. You know, పక్క public ని చంపుతూ, people ని చంపుతూ కూడా he is attached to a girl also. There's a love story attached to it. You know, everything is beautifully winded up. ఈ రోజు కూడా చాలా మూవీస్ చూసిన, సర్కార్ ఇవన్నీ చూసినా గానీ సత్య స్టాండ్స్ అపార్ట్. Maybe this guy RGV also will not be able to make that kind of movie again. ఒకటి అతను టాక్స్ ఇన్స్పైర్ చేశాయి. చాలా ఇన్స్పైర్ చేశాయి. వాట్ కైండ్ ఆఫ్, అంటే వాట్ ఈస్ అండర్లయింగ్ థింగ్ దట్ యూ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ హిమ్? Because always he deviates from what the mainstream thing and he adds something to it. Which is really generic thing, but we as average people will never be able to observe that properly. Maybe that was you know, that caught my attention. You know, you take any topic like maybe money, maybe death, maybe power, or a lot of topics he gave talks on. You know, how can some person talk about power for 1 hour? How can some person talk about death for 1 hour? You know, that really actually attracted me. And he's talking some sense. It's not like some nonsense he's talking. Right. That really actually motivated me and inspired me to look things a bit differently at that point of time, college lo. I used to listen to his talks maybe multiple times. అచ్చా. ఇప్పుడు అతన్ని దూరం నుంచి చూసారు లేదా అతని టాక్స్ విన్నారు, అప్పుడు మనకు పర్సెప్షన్ ఉంటుంది, రైట్? ర్యాంక్ కొట్టాక అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను ఆర్జీవీతో ఇన్స్పైర్ అయ్యి యూపీఎస్సీ క్రాక్ చేశా అని చెప్పారు, రైట్? మళ్ళీ అలాంటి పర్సన్ మీరు పర్సనల్గా కలిసారు కదా, పర్సనల్గా కలిసి చాలాసేపు మాట్లాడారు కూడా. ఎట్లా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉండే? హౌ ఈజ్ ఈ ఇండివిజువల్గా కలిసినప్పుడు పర్సనల్ లెవెల్లో ఎలా అనిపించింది మీకు? పర్సనల్గా కలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ డిడ్ డిసప్పాయింట్ మీ. He actually stood up to what he has spoken, right? On TV. He's really intelligent. He has got his own theory, whatever, or philosophy on each and every topic happening around him. You know, usually we usually tend to neglect some things, but he observes things, whether even if it's not his domain, but he keeps on observing. That's a really cool thing. A lot to learn from him. ఫేవరెట్ క్యాచ్ లైన్ కానీ డైలాగ్ ఏంటిది మీది? అంటే ఒక పర్టికులర్ కొటేషన్ కానీ కొన్ని ఉంటాయి కదా మనం మోటివేట్ చేసేది. ముజే జో సహీ లగ్తా హై మై వహీ కర్తా హూ. నాకు నచ్చింది నేను చేస్తా, ఎవడేమనుకుంటే నాకేంటి. సూపర్. ఇంకోటి మనము యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వద్దాము. ఈ ప్రిపరేషన్ అనేసరికి కొంతమంది అని కాదు, 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏంటంటే 100 బుక్లు చదవాలి, 100 రిసోర్సెస్ చూసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ ఛానల్స్, నేమ్ ఇట్, దే ఆర్ దేర్. సో ఇంత రిసోర్సెస్ చదవడం అవసరమా? ఈ రిసోర్స్ డంప్ అనేది అవసరమా? ఆర్ లిమిటింగ్ టు సమ్ బేసిక్ రిసోర్సెస్ ఇస్ సఫిషియంట్? అంటే ఒకటి ఏముంటుంది అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే మనం ఆ బుక్ చదువుకుంటే, ఆ సోర్స్ చదువుకుంటే, ఆ క్లాస్ వినకుంటే ఇబ్బంది పడతామేమో అనేది ఉంటుంది కదా. మీ టేక్ ఏంటి దీనిపైన? నేను అసలు అంటే నేను అలా ఎప్పుడు అనుకోలేదండి. నేను ఎలా అనుకునేవాడిని అంటే, దేర్ ఇస్ ఎ టాపిక్, రైట్? ఓకే, ప్రిస్క్రైబ్డ్ బై యూపీఎస్సీ ఇన్ ద సిలబస్. ఓకే, యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద టాపిక్. మేబీ ద క్వశ్చన్ కెన్ బి ఫ్రేమ్ ఫ్రమ్ ద టాప్. మేబీ ఫిజికల్ జియోగ్రఫీలో మీరు
ఎర్త్క్వేక్స్ తీసుకోండి, రైట్. లేదంటే సునామీస్ తీసుకోండి, ఏదో టాపిక్ తీసుకోండి. ఇప్పుడు పాలిటికల్ ప్రెసిడెంట్ తీసుకోండి, ఎస్. ఏదో ఒకటి తీసుకోండి. ప్రెసిడెంట్ ఎవరు, ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంటా కాదా, ప్రెసిడెంట్కి ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు, ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటి, అసలు ప్రెసిడెంట్ ఏమి చేస్తాడు, ఎవరు ఎయిడ్ అడ్వైస్ మీద ప్రెసిడెంట్ చేస్తాడు, రైట్. ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఏ బుక్ చదివినా ఇదే చెప్తారు వాళ్ళు. అవును. ఏ క్వశ్చన్ అడిగినా దాంట్లో నుంచి అడగాలి. మళ్ళీ మీకు క్లారిటీ ఉంటే ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతాడు, నార్మల్ ఎమ్మెల్యేస్ ఎంపీ ఎలక్ట్ అయినట్టు ప్రెసిడెంట్ అవుతాడా, ప్రైమ్ మినిస్టర్ అయినట్టు అవుతాడా, లేదంటే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ ఐడియా మీకు ఉంటే మీరు మళ్ళీ కొత్తగా దాన్ని చదవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. వాట్ ఎవర్ క్వశ్చన్ హీస్ గోయింగ్ టు ఆస్క్ మీ ఫ్రమ్ ద టాపిక్, ఐ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. మళ్ళీ దానికి మల్టిపుల్ రిసోర్సెస్ ఏముంటుంది, రిసోర్స్ అదే ఉంటుంది, పేరు మారుతుంది, అంతకు మించి ఏముండదు దాంట్లో. ట్రూ. సో మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ కంటెంట్ అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఏదన్నా మంచి రిసోర్స్ ఒకటి తీసుకోండి, ఎస్. సబ్జెక్ట్ అర్థం కాకపోతే రిసోర్స్ చేంజ్ చేయండి. అందరికీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టెల్లింగ్ సంథింగ్ ఉంటుంది కాబట్టి అది నీకు అర్థం కాకపోతే వేరే బుక్ తీసుకొని అది చదువు, లేదంటే ఇంటర్నెట్ తీసుకో, చాట్ జీపీటీ తీసుకో, జెమినీ తీసుకో, ఏదైనా తీసుకొని ఆ టాపిక్ నీకు అర్థం కావాలి. ఎస్. నేను ఈ టైంలో అసలు నేను ప్రిపరేషన్లో ఉండుంటే అయితే నేను అసలు ఏ బుక్ చదివాడిని కాదు. నేను ఐ విల్ ఓన్లీ గో బై చాట్ జీపీటీ ఆర్ జెమినీ. నేను సిలబస్ చూసేవాడిని, దానిలో కొట్టేవాడిని, అది ఏమి ఇస్తే అది తీసుకునేవాడిని, నా అర్థం అవుతుందా లేదు చూసేవాడిని, మళ్ళీ అడిగేవాడిని దాన్ని అర్థం కాకపోతే. దిస్ ఈస్ వాట్ మేబీ ఐ వుడ్ బి డూయింగ్. దట్స్ వాట్ లైక్ వాట్ మ్యాటర్స్ ఇస్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. ఏం క్లారిటీ చదువుతున్నాము, ఎక్కడి నుంచి చదువుతున్నాము అనేది ముఖ్యం కాదు, ఆ టాపిక్ మనకు అర్థం కావాలి, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. అంతే. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఆటోమేటికలీ యూ కెన్ అప్లై ఇట్. లేకుంటే ఎన్ని బుక్లు చదివినా ఏం లాభం లేదు. ఒక ప్రతి ఆస్పిరెంట్ లైఫ్లో ఎగ్జామినేషన్ డిఫికల్టీ ఒక ఎత్తు అయితే ఒక ఎమోషనల్ ఫేస్, బ్యాలెన్సింగ్ దర్ ఎమోషన్స్ ఇస్ ఆల్సో వెరీ క్రూషియల్. అంటే మీ ప్రిపరేషన్లో అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ప్రతి ఆస్పిరెంట్కి ప్రిపరేషన్ ఫేస్లో ఏదో ఒక స్టేజ్లో ఒక లోన్లీ ఫేస్ అనేది ఉంటుంది. అవునండి. లోన్లీ ఫేస్ అంటే ఇప్పుడు నా అంటే ఇఫ్ ఐ డోంట్ గెట్ త్రూ దిస్, రైట్, వాట్ నెక్స్ట్, మేబీ అట్లాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. 100%. దో ఐ వాజ్ రియలీ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ ఐ వాజ్ డూయింగ్, maybe because of some of the family members, maybe because of some of the people around you. Yeah. Some వేరే questions ఫ్రెండ్స్ సెటిల్ అయిపోతున్నారు, మనదేంటి, అవన్నీ ఉంటాయి. The number of people who are getting qualified in UPSC, the chance of you getting qualified, ఇవన్నీ they matter at some point, but you have to go upstream. ఇవన్నీ ఎదురు చేసుకుంటూనే you have to go. నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చెప్పేది అంటే హౌ బ్యాడ్ యూ వాంట్ టు విన్ అండ్ వై డూ యూ వాంట్ టు విన్, వై డూ యూ వాంట్ టు క్లియర్ యూపీఎస్సీ, అది ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ నువ్వు ఇదే ఎందుకు కావాలి నీకు, ఇంతకంటే ఎక్కువ డబ్బులు నువ్వు ఆబ్వియస్లీ హౌ మచ్ శాలరీ సివిల్ సర్వెంట్ విల్ బి గెటింగ్, మేబీ $1 lakh or $1.5 lakh, దట్స్ ఇట్. ఇంతకంటే బెటర్ శాలరీస్ ప్రైవేట్స్లో వస్తున్నాయి కదా, ప్రైవేట్ సెక్టర్ ఇంతకంటే హ్యాండ్సమ్ ప్యాకేజెస్ వస్తున్నాయి కదా. దెన్ వై ఆర్ యూ వాంటింగ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్? సో ఆ క్లారిటీ అనేది నీకు ఉంటే అట్లీస్ట్ దాంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకోటి ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఒక పక్కల వాళ్ళకుండే మోటివేషన్, వాళ్ళకుండే గోల్, కెరియర్ ఫోకస్ ఇది ఒకటి ఉంటుంది. ఇది కాకుండా పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది కొంతమంది. సో పేరెంట్స్ సటిల్గా ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంటుంది, బట్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఒక ప్రెషర్ ఫీల్ అవ్వడం ఉంటుంది. ఎలా ఉండాలి అంటే పేరెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి? If your child is really interested in preparing for something, if you are financially well off, at least to some extent, maybe allowing them to give it a try is not that bad. Right? ఏమో మరి ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా, రియల్గా క్రాక్ చేస్తారేమో. ఒక 1 year 1.5 year ఇచ్చి చూడడంలో తప్పలేదని నాకు అనిపిస్తుంది. ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్, కొంచెం టైం ఇచ్చి చూస్తే బెటర్. మీరు ఏమైనా గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళ, సోలో స్టడీ? నేను సోలో చేసి గ్రూప్కి చెప్పేవాడిని అండి. అది ఎప్పుడు చేసేవాడిని అంటే మా ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుండేవారు. సో నేను చదివి నేను నోట్స్ చేసుకొని ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్, సో దట్ నా నాలెడ్జ్ పెరుగుతుంది, ప్లస్ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అని చెప్పి మా బుక్లో ఏది రాస్తుందో దానికంటే బెటర్గానే చెప్పాను. సో వాళ్ళకు కూడా అనిపించేది వీడి పని బాగానే చెప్తున్నాను. దానివల్ల యాక్చువల్లీ మీకు అప్లికేషన్ అక్కడే వస్తుంది. నాకు కూడా బాగా అనిపించింది. అప్లికేషన్స్ ఉన్న గ్యాప్స్ ఉన్నా కానీ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. నాకు కొన్ని సార్లు నేను ఏం రాసుకున్నానో నాకు అప్పుడప్పుడు చిన్న
సిచ్యువేషన్స్ అర్థం అవ్వకపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఆ క్లారిటీ వచ్చేది. ఇప్పుడు నాకు అర్థమైంది. అది చెప్తుంటే ద టీచింగ్ హ్యాస్ గాట్ దట్ మ్యాజిక్. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించేది కూడా అసలు నేను ఇది టీచింగే చేస్తే అయిపోతుంది కదా, ఇంత ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చెప్తుంటే బాగుంటుంది కదా. అది ట్రూ ట్రూ. నాకు అంటే నేను ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అండ్ ఐ ఈక్వల్లీ ఎంజాయ్ ఎవ్రీ సబ్జెక్ట్, బికాస్ ఐ యూస్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ రీడ్. జాగ్రఫీ అవ్వచ్చు, ఎకనామీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా, అన్ని ప్రతిదీ ఐ యూస్ టు అప్లై సమ్ లాజిక్ టు ఇట్, అండ్ నాకు చాలా బాగా అర్థమయ్యేది బేసికలీ. రైట్. మనం నేర్చుకున్నది ఒకళ్ళకి చెప్తున్నప్పుడు ఆటోమేటిక్లీ ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఫ్రెండ్షిప్స్కి వచ్చేసరికి ప్రిపరేషన్ ఫేస్లో రకరకాల మందిని మనం చూస్తుంటాం. అవునండి. హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ who is a good friend or somebody who can distract you? How to identify the right people? How do you set the right boundaries? అసలు మీ ప్రిపరేషన్ ఆ లెవెల్లో ఉంటే అసలు ఎవడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేడు. రైట్. మీ దగ్గర రావాలంటే భయపడతారు వాళ్ళు, వీడితో పెట్టుకుంటాడు. ఓన్లీ జెన్యూన్ క్యాండిడేట్స్ మీ పక్కన ఉంటారు. రైట్. సో మన ఫోకస్, మన అప్రోచ్ బట్టి ఆటోమేటికలీ హోమ్ వి అట్రాక్ట్ అనేది కూడా ఉంటుంది. మీకే ఇఫ్ యూ వాంట్ యువర్ సెల్ఫ్ టు డీవియేట్ ఫ్రమ్ ద ప్రిపరేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ సమ్ అదర్ థింగ్స్ మేబీ విచ్ ఆర్ నాట్ హెల్పింగ్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్, అలా ఉన్నప్పుడు మేబీ ఇదే రెజనేట్ అయ్యి పక్క వాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళే మీ చుట్టూ చేరుతారేమో. రైట్లీ సార్. దట్ విల్ మేక్ ఎ డెడ్లీ కాంబినేషన్. రైట్లీ సార్. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి పొద్దున 5 గంటలకు ఎవడు లేస్తాడు? ఎందుకు లేస్తారు ఎవరైనా పొద్దున 5 గంటలకి? పిచ్చికైతే లేవడు. మీరు 5 గంటలకు లేస్తున్నారంటే ఆడికి అర్థమైపోతుంది నువ్వు ఎలాంటివాడు. There only serious candidates will, exactly befriend you. Exactly. That is rightly said. What you sow that you attract also. Of course. Right. అక్షయ్, మీరు 2017 యూపీఎస్సీ సిఎస్సి క్లియర్ చేశారు కదా, అంటే 18లో రిజల్ట్ వచ్చింది. సో లెట్స్ సే ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం ఉంది అంటే, ఇప్పుడున్న జనరేషన్కి జాబ్ ఆపర్చునిటీస్ కానీ, క్రియేటివ్ ఎకోసిస్టమ్, ఏఐ రిలేటెడ్ జాబ్స్ అండ్ మల్టిపుల్ అవెన్యూస్ ఉన్నాయి, స్టార్టప్స్ ఇవన్నీ. రైట్. మళ్ళీ అవకాశం ఉంటే యూపీఎస్సీఏ ప్రిపేర్ అవుతారా, లేదా ఏదన్నా అదర్ జాబ్ ఆప్ట్ చేసుకుంటారు? సి, ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం ఏం చేస్తున్నాం, ప్రైవేట్లో ఉన్నా కానీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నా కానీ ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు అవర్ కంట్రీ ఆన్ ద ఎకానమీ. అదే కదా మనం అందరం చేసేది. రైట్. మీరు బయట ఉండి చేస్తారా, లోపల ఉండి చేస్తారా, మీ పర్సనల్. అండ్ ఇక్కడ ఉన్నది ఒకటి చిన్న ఎడ్జ్, అట్లీస్ట్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఏంటంటే, యూ విల్ గెట్ టు మీట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ in this service. Right. If you sit in a software company, maybe you will be working with many people on field. Maybe if you're developing an app will be used by lakhs of people. Right. But you will not be knowing who is using that app, in person. Yeah. Right. But here in All India Services, what happens is you'll get to interact with a lot of people every day. That gives me a high. Interaction with people is the key thing. That is, I consider it as an edge. If you really want to be in this field, if you really like interacting with people, and if you really want to facilitate the lives of maybe common man or people, you can opt for this. Right. Otherwise, if you want to earn money, if you don't like coming into this field, maybe you can opt for private also. There's nothing wrong. Depends on how your upbringing is. Maybe because my father is a constable, so chinnapadu nunchi that inclination more or less, knowingly unknowingly, that has been there. Right. So at one point I thought, why shouldn't I become? So that way it all started. Right. And it's been 8 years since I'm into IPS now. Now there's no sense of remorse, regret, anything. And I'm really happy. And I hope I'll be happy for the rest 30 years of my career. Right. Fantastic. You're happy and you also are, you have that conviction that what I'm doing, I'm going to continue this. Amazing. Many aspirants, మేము విలేజ్ నుంచి వచ్చాము, మాకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివాము, ఇంగ్లీష్ రాదు ప్రాపర్గా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, మేము యూపీఎస్సీ క్లియర్ చేయలేము, దాని బదులు మేము ఎస్ఐ కానిస్టేబుల్ లేదా మిగతా లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏదైనా చూస్ చేసుకుంటాము, సివిల్స్ అంటే మా వల్ల కాదు అనే మైండ్ సెట్లో ఉంటారు కదా. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెయ్యాలని తప్పనుంది, కానీ
ఇలాంటి ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక మిస్కాన్సెప్షన్. ఏమనంటే యూపీఎస్సీ ఈజ్ నాట్ లో హ్యాంగింగ్, దీస్ ఆర్ లో హ్యాంగింగ్ అని. అది Right. చాలా తప్పు. అది ఐ వాజ్ లుకింగ్ అట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దిస్ సిలబస్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికంటే ఎక్కువ ఉంది. It is actually, in fact, I felt it was a lot more tougher compared to UPSC. నేను ఆ ఎగ్జామ్ అయితే నేను క్వాలిఫై అయ్యాను అదేమో. మీరు అది అవన్నీ మైండ్లో నుంచి అరేంజ్ చేయాలి ఫస్ట్. నేను తెలుగు మీడియం, నేను హిందీ మీడియం, అది ఇది అని. లాట్ ఆఫ్ పీపుల్ రైట్ ఇన్ దర్ రీజనల్ లాంగ్వేజెస్. Who is asking you not to write? But the question comes of the resources, I think. But now there are a lot of translators are there. ChatGPT, Gemini, chala vachesnayi. Yeah. And knowledge is democratized now. Everyone has access to everything. Yes. If you have mobile, you have internet, if you have ChatGPT or Gemini, if you have some interest, you can understand anything. You know, అది ఎక్కడో ఊర్లో కూర్చొని కూడా మీరు చేయొచ్చు, ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు. You need not go to Delhi or Hyderabad to prepare for some exam. సో అది డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్. ప్రాపర్గా స్ట్రాటజీ వేసుకొని అండ్ నెవర్ ఎవర్ అజ్యూమ్ యువర్ సెల్ఫ్ టు బీ ఇన్ఫీరియర్ టు సమ్మన్ ఎల్స్. Perfect. అదొకటి. ఎందుకంటే మీరు ముందే మీరే మిమ్మల్ని అరే మనకు అది ఎట్లా వీలవుతుంది అని మీరు అనుకుంటే అది చేయడం కష్టం అవుతుంది. అది చేసిన వాళ్ళంతా కామన్ పీపులే కదా. మీరు కూడా చేయొచ్చేమో ట్రై చేస్తే. ప్రాపర్గా చేయాలి. మళ్ళీ యూ షుడ్ బి వెరీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ప్రిపరేషన్. ప్రాపర్గా దానికి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అది కూడా మీకు రెస్పెక్ట్. మనకు మనం ఆ లిమిటేషన్స్ పెట్టుకోకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఫుల్గా కన్విక్షన్ కూడా ఉండాలి. కన్విక్షన్ ఉండాలి. స్ట్రాటజీ నువ్వే వేసుకోవాలి, నీకు నువ్వు వేసుకోవాలి. పని చేస్తుందంటే ఓకే, పని చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ డెసిషన్. రైట్. ఈ ప్రిపరేషన్ ఫేజ్లో మెంటర్ రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ హౌ డూ యూ ఐడెంటిఫై అ బ్యాడ్ మెంటర్? బ్యాడ్ మెంటరింగ్ అంటే అది ఎందుకో నాకు తెలిసిపోతుందండి. అది ఈజ్ హీ లీడింగ్ యూ టు సమ్ ప్రోగ్రెస్ ఆర్ రిగ్రెస్. రైట్. అది మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక టాపిక్ అనుకున్నారు, ఆడేవాడు ఏదో చెప్తున్నాడు, వింటుంటే మీకు క్లారిటీ వస్తుందా, లేదంటే ఇఫ్ యూ స్టిల్ గోయింగ్ టు ద డార్క్నెస్ ఆర్ లైట్లోకి వెళ్తున్నారా, డార్క్నెస్లోకి వెళ్తున్నారా అనేది ఇట్ యునో వేగ్లీ గివ్స్ యూ అన్ ఐడియా. ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ చేంజ్ ఇట్. ఐ యూస్ టు డూ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్. నాకు ఆ టాపిక్ అర్థం కానప్పుడు నేను చాలా చేంజ్ చేసాను యూట్యూబ్లో. ఆడి చెప్పింది, ఏడు చెప్పింది, చాలా మంది వినేవాడిని. ఎవడో ఒకడు దొరుకుతాడు మంచిగా చెప్పేవాడు, చెప్పిందని టాపిక్ నోట్ చేసుకోవడం. ఇంకా మనం యూజ్ చేసుకోవాలి. ఆ టైంకి తీసుకోవాల్సిన డెసిషన్ అది వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మేబీ వాట్ మ్యాక్స్ కెన్ హ్యాపెన్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం. ఆ టైంలో మేబీ కొంతమంది అది గుడ్ మెంటర్ అనుకో, మీరు చూసి 2 గంటలు చూసిన తర్వాత అర్థం అవుతుంది అంటే అది బ్యాడ్ మెంటర్. అంతవరకు మీ టైం వేస్ట్ అవుతుంది, అంతకు మించి ఏమవుతుంది. అసలు మెంటర్స్ అనే వాళ్ళు అవసరమా మనకు ప్రిపరేషన్లో? సెల్ఫ్ స్టడీ చేసుకుంటే సరిపోతుందా? సెల్ఫ్ స్టడీ చేయొచ్చు. నేను సెల్ఫ్ స్టడీ చేసేవాడిని. 90% ఆఫ్ మై స్టడీ వాజ్ టోటలీ సెల్ఫ్ స్టడీ. రైట్. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సమ్మన్ కమింగ్ అండ్ మేకింగ్ యూ అండర్స్టాండ్ సంథింగ్. బట్ కొన్ని టాపిక్స్ ఉంటాయి దానికి అవసరం మెంటర్స్ అయితే ఉంటే బెటర్ ఏమో. ప్రాసెస్ కొంచెం ఈజియర్ అవుతుంది అండ్ చెప్పేవాడు సరిగ్గా ఉంటే ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. ఫజల్ సార్ కూడా బాగా మెంటర్ చేస్తుంటారు స్టూడెంట్స్. తెలుసు నాకు ఫజల్ సార్. ఫస్ట్ అటెంప్ట్ అనగానే అందరు సివిల్స్ ప్రిపేర్ అవుతారు కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కడికి ఏముంటుంది, ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ క్రాక్ చేయాలనేది ఉంటుంది కదా. అంటే ఇది ఒక ప్రెషర్ కూడా క్రియేట్ చేస్తుంది కదా. చేస్తుంది. దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ప్రెషర్ చేయాలి, చేస్తేనే బెటర్ ఏమో. లేకపోతే ఇంకా 2-3 years కూర్చుందాం అని అనుకుంటే ఇంకా అది దానికి ఎంత వాల్యూ ఏముంటుంది. ఆబ్వియస్లీ వీలైనంత త్వరగా చేసేస్తేనే బెటర్ కదా. అంతమంది రాస్తున్నారు ఎగ్జామ్, ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ క్వాలిఫైడ్ ఆర్ రియల్లీ లెస్. సో దట్ ప్రెషర్ షుడ్ ఆల్వేస్ బి దేర్. అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్. రైట్. అది ఏముంది అనుకుంటే ఇట్ విల్ బి లైక్ కంప్లసెంట్గా అయిపోతుంది. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం నేను ఫస్ట్ నుంచి టాలెంటెడ్ జీనియస్ ఉంటేనే క్లియర్ కావచ్చా? అట్లే అవసరం లేదండి. ఇప్పుడు నేను కూడా పెద్ద జీనియస్ ఏం కాదు. ఐ వాజ్ వెరీ యావరేజ్ స్టూడెంట్. రైట్. బట్ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ యావరేజ్, ప్రిటీ మచ్ యావరేజ్. సో కానీ ఆ సిలబస్ అది ఆ టాపిక్స్ అలా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో యాజ్ లాంగ్ యాజ్ ద టాపిక్స్ ఇంట్రెస్ట్ యూ, అది పెద్ద కష్టమే అనిపించింది అసలు. ఎక్కడ అంటే చాలా మంది యావరేజ్ స్టూడెంట్స్ కొట్టేస్తారు. ఓన్లీ బ్రెయిన్ అయితే కొట్టాల్సిన అవసరం లేదు కదా. యూపీఎస్సీ చాలా మందికి ఒక కెరియర్ ఆప్షనే కాదు, ఒక ఐడెంటిటీ కూడా. అంటే మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. చాలా ఆప్షన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి యూపీఎస్సీ అనేది ఇంట్రెస్ట్ ఉండొచ్చు,
కానీ మధ్యలో చాలా ఆప్షన్స్ మనకు వస్తాయి, కనబడతాయి కూడా లైఫ్లో. బట్ లేదు, నేను ఇదే చేయాలని డిసైడ్ అయింది ఇప్పుడు. అంటే నాకు బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎక్కడో చిన్నప్పటి నుంచి అయితే ఉండింది, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే ఉండింది. దానికి ఏ ఎగ్జామ్ రాస్తారేంటో కూడా నాకు క్లారిటీ లేదు అసలు స్టార్టింగ్లో. మా ఫాదర్ పనిచేసేవాడు కాబట్టి రైట్. అతను నాకు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేవాడు కాబట్టి చూసి వీళ్ళలాగా మనం అవ్వాలి అన్న థాట్ అయితే ఎప్పటి నుంచో ఉండింది, చిన్నప్పటి నుంచి. కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఇది ఏంటి కనుక్కోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ రాయాలని తెలిసింది. ఆ ఎగ్జామ్ ఏంటి అది చూసి, అసలు చాలా మంది ఏం చెప్తున్నారు దీని గురించి చూసి, ఈ బుక్స్ చదవాలని చూసి, దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎగ్జామ్. అది ప్రాపర్గా కూర్చుంటేనే అవుతుంది. అంటే రోజుకి 1-2 గంటలు చదివి చేసేసే ఎగ్జామ్ ఇది కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంటింగ్ టు గివ్ అన్ అటెంప్ట్, యూ షుడ్ గివ్ అన్ అటెంప్ట్ వెరీ ప్రాపర్లీ. రైట్. అది అప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది రావడం మెల్లిగా స్టార్ట్ అయింది ఇంజనీరింగ్ డేస్లో. ఇంకా చేయడానికి పెద్దగా ఏం ఉండేది కాదు కాబట్టి ఇంజనీరింగ్లో అప్పుడు బేసికల్గా ఆ థాట్ అనేది అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. ఒకటి ఏంటంటే గ్లామరస్ ఆస్పెక్ట్, మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు చూడడము, యూనిఫామ్డ్ సర్వీస్లో పర్సన్స్ని చూడడము ఒక సెన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బయట మనం సమాజంలో కూడా ఒక రెస్పెక్ట్, గ్లామర్ ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఫాదర్ డైలీ ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోవడము, ఎక్సిజెన్సీస్ కూడా చాలా ఉంటాయి కదా. అంటే ఈ డైలమా మీకు ఎప్పుడు అనిపించలేదా? మళ్ళీ నేను కూడా ఇదే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలా, అవసరమా నాకు అనేది అనిపించలేదా? అందుకనే వచ్చాను నేను యాక్చువల్లీ. వి యూస్ టు ఆనర్ దట్. రైట్. వి యూస్ టు ఆనర్ హిస్ అబ్సెన్స్. హీస్ డూయింగ్ సంథింగ్ యూస్ఫుల్ టు ద సొసైటీ అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం మేము ఇంట్లో కూర్చొని. సో ఆ ఫీలింగ్ ఉండింది కాబట్టి ఐ చోస్ టు గివ్ ఇట్ ట్రై. అది ఎప్పుడు దానివల్ల నాకు వెనక్కి వెళ్ళేది కాదు, దానివల్లే ముందుకు వెళ్ళాను నేను. ఇప్పుడు యూజువల్గా హయ్యర్ బ్యూరోక్రసీ కోసం అందరు మాట్లాడతారు. ఈరోజు మీరు ఐపీఎస్ అయ్యారు, సో అందరు గ్లోరిఫై చేస్తారు, అది వేరే విషయం. బట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇస్ ద కానిస్టేబులరీ లెవెల్. బట్ వాళ్ళకి తగిన రికగ్నిషన్ వస్తుంది అంటున్నారా, అనుకుంటారా మీరు? వస్తుంది రికగ్నిషన్, కానీ ఇట్స్ నాట్ ఎనఫ్ అని నా ఫీలింగ్. ఇంకా సెకండ్, ఎందుకంటే ఇప్పుడు 86% ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ ఇస్ కానిస్టేబులరీ. ఓకే, basic functional unit of the police department is always a police station. Right. It's not your DSP office, SP office, DGP office, whatever. Everything what happens, which the thing of initiation happens at police station only. Yes. Okay. So after an FIR gets registered, from there the picture starts. Okay. Whatever you take. Absolutely true. Okay. And for the కటింగ్ ఎడ్జ్ లో వాళ్ళే ఉంటారు కదా. కటింగ్ ఎడ్జ్ లో వాళ్ళే. Yeah, they are the ones. They are actually the foundation. So ఇప్పుడు ఎలా ఉంటుందంటే the FIR obviously will be done by an head constable or the above rank officer. So they are the persons who are really important and more than me. See, ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ చుట్టికి వెళ్ళాడు, లీవ్కి వెళ్ళాడు అంటే డిస్ట్రిక్ట్ ఏం ఆగదు. బట్ పోలీస్ స్టేషన్లో 10 నిమిషాలు ఎవరు కనపడట్లేదంటే ఆ ఏరియాలో నాకు తెలిసి దట్ విల్ బి ద బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ దట్ డే ఇన్ ద హోల్ కంట్రీ, బికాస్ పీపుల్ నీడ్ దెమ్. దెన్ దే ఆర్ ఫర్ ద పీపుల్, దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ద పీపుల్ ఫ్రమ్ ద పాకెట్స్ ఆఫ్ ద పీపుల్, అండ్ దట్ ఈస్ దర్ డ్యూటీ. సో మీరు అడిగిన క్వశ్చన్ కానిస్టేబుల్కి రికగ్నిషన్ ఏంటంటే, అంటే ఇట్స్ నాట్ ఎనఫ్. దే ఆర్ గెటింగ్ రికగ్నిషన్ త్రూ మెడల్స్ అండ్ ఆల్, బట్ ఇంక్రిమెంట్స్ అండ్ ఆల్, బట్ దే ఆర్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఎనఫ్. Right. But there is no other option also. We will not be able to recognize them at all. Right. Properly. ఎందుకంటే అంత బల్క్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎన్ని రోజులు ఎంతమందిని ఎంత మీరు రికగ్నైజ్ చేస్తూ పోతారు. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అని నాకు అనిపిస్తుంది. రైట్. బట్ పీపుల్ హూ డూ ఎక్స్ట్రాడినరీ వర్క్ గెట్స్ రికగ్నైజ్డ్. ఎస్. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ని క్లోజ్గా చూసారు. ఎట్లా ఉంటుంది, వాట్ ఆర్ ద స్ట్రగుల్స్, ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ ఫేస్ చేసే స్ట్రగుల్ ఏంటి? స్ట్రగుల్ అంటే రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ మనకి, అండ్ ఫ్యామిలీకి టైం ఇవ్వడం అనేది ఉండదు. రైట్. ఫెస్టివల్స్ ఉండవు, డ్యూటీ ఎప్పుడు ఉంటుందో తెలియదు, నైట్ కాల్స్. వేరే టైంలో అట్లీస్ట్ మనకు కొంచెం టైం ఇవ్వగలుగుతారని ఫెస్టివల్స్లో అయితే అసలే ఇవ్వలేదు అసలు. అదొక బిగ్గెస్ట్ థింగ్ కదా ఫర్ హ్యూమన్ బీయింగ్. మీరు
But we never felt it like a problem. Maybe we used to look up to him when we were children. ఒక పాజిటివ్ పాజిటివ్ మోటివేషన్ తోనే కదా ఇదంతా స్టార్ట్ అయింది. అది బాగాలేదు అనుకొని ఉంటే అసలు నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఇదేదో బాగుంది బాగానే ఉంది కదా అనుకోనే కదా. కానీ అట్లా బాగుంది అనుకొని మళ్ళీ నేను కానిస్టేబుల్ అవ్వలేను కదా. వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ సంథింగ్ హైయర్. రైట్. కాబట్టి వీళ్ళందరికీ బాస్ ఎవరో కనుక్కొని ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అని చెప్పి ఇట్ స్టార్టెడ్. సో ఇంట్లో ఫాదర్ని చూసి డిపార్ట్మెంట్ చూసి ఆ డిపార్ట్మెంట్కే నేను బాస్ అవుదామని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అవ్వడం తప్పేం లేదని నా ఫీలింగ్. ఫిక్స్ అయ్యి అచీవ్ కూడా చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్. రైట్. అండ్ ఒక ఫ్యామిలీస్ పరంగా ఎట్లాంటి స్ట్రగుల్ ఉంటుంది? ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. రైట్. అంతేకాకుండా అంటే మీరు ఒక చైల్డ్గా అరే ఇలా ఉంటే బాగుండేది కదా డిపార్ట్మెంట్ అనేది అనిపించేది. వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ యూజ్డ్ టు థింక్? ఆబ్వియస్లీ నాకు ఆ టైంలో ఏమనిపించేది అంటే మా డాడీ మాతో ఉంటే బాగుండేది అనిపించేది. కానీ అది అయ్యేది కాదు. వేరే వాళ్ళ ఫాదర్స్ ఎలా అయితే వాళ్ళతో స్కూల్కి వచ్చేవారు, అక్కడికి వచ్చేవారు, ఇక్కడికి వచ్చేవారు, కలిసేవారు, ఇంట్లో ఉండేవారు, వాళ్ళని అటు తీసుకెళ్ళేవారు, ఇటు తీసుకెళ్ళేవారు, ఇవన్నీ మా ఇంట్లో అయ్యేది కాదు. కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉండేది. రైట్. బట్ దీనికి బయట వాళ్ళు కూడా ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు. ట్రూ. ఎందుకంటే the contribution he is doing to the society, people used to feel that it is much more higher. Yes. సో అట్లా మాకు ఆ రెస్పెక్ట్ అయితే ఉండేది చిన్నప్పుడు. ట్రూ. దట్ రెస్పెక్ట్ ఐ వాంటెడ్. సో యూపీఎస్సీ క్లియర్ చేసి ఫాదర్ ఉన్న డిపార్ట్మెంట్కే ఒక బాస్గా. సో ఫస్ట్ టైం మీరు ఐపీఎస్ యూనిఫామ్ వేసుకొని మీ ఫాదర్ని కలిసినప్పుడు ఎలా ఉండే? వాట్ వాస్ హిస్ రియాక్షన్? ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ మూమెంట్ ట్రూలీ. నేను అతనికి మేబీ హీ మైట్ హావ్ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. అంటే పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడు కాబట్టి నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ ఫర్ హిమ్. రైట్. బట్ మేబీ హీ మైట్ హావ్ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. మీ మైండ్లో ఏం నడుస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నేను ఎవరినైతే చూశాను, రైట్, అందరూ కూడా అంటే మా ఫాదర్కి బాస్ లాగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఐపీఎస్లు కానీ మిగతా డిఎస్పీలు ఎక్సెట్రా. ఇప్పుడు నేనే ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు అసలు ఆ సోషలైజేషన్ సర్కిలే మారిపోతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉండే? ఐ యాక్చువల్లీ ట్రై టు మెయింటైన్ ఎ వెరీ లో ప్రొఫైల్. రైట్. ఇప్పటికి కూడా నేను పెద్దగా ఆ సోషలైజేషన్ సర్కిల్ ఎప్పుడైనా తప్పదు అంటే మేబీ ఓకే, కానీ అదర్వైజ్ ఐ వాంట్ టు కీప్ ఎ వెరీ లో ప్రొఫైల్ అండ్ ఐ జస్ట్ లైక్ టు బీ డౌన్ టు ఎర్త్. రైట్. అది పెద్ద వర్చ్యూ అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ దిస్. ఇట్స్ మై పర్సనాలిటీ. నాది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది పర్సనాలిటీ. దట్స్ వాట్ యు కంఫర్టబుల్. ఐఎమ్ రియలీ కంఫర్టబుల్ విత్ దిస్. నేను పెద్ద పెద్ద వాళ్ళతో తిరగడం ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్. రైట్. సో నాకు ఇంకా అది ఇట్ డెంట్ గెట్ ఇన్ టు మై హెడ్ మీరు చెప్పేది ఇప్పటిదాకా. ఆ పెద్ద పెద్ద సోషలైజేషన్స్ అవి ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ సెక్లూడెడ్. ఐఎమ్ రియలీ కంఫర్టబుల్ విత్ ద వెరీ స్మాల్ కంపెనీ ఐ హ్యావ్. బికాస్ సమ్ పీపుల్ ఇట్లా రిజల్ట్ రాగానే కొంచెం డైమెన్షన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని మారిపోతుంటాయి. సో మీరు మాత్రం ఇంకా స్టెబిలిటీ ఫేస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరినీ మీరు చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా. అంటే ఒకటేసారి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నా అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ వీళ్ళని కలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ముందుట్లానే అనిపించిందా? అంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానం ఆబ్వియస్లీ ఇట్ గెట్స్ చేంజ్డ్. ట్రూ. బట్ వాళ్ళు కలిసినప్పుడు ఏంటంటే ఐ ట్రై టు కంఫర్ట్ దెమ్. మీరు అనుకునేది ఏమి లేదు ఇక్కడ, మీరంతా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, వెరీ గుడ్, మీరు ముందే ఎలా ట్రీట్ చేశారో అలాగే చేస్తే చాలు అన్నట్టు నేను ఎక్స్ప్లిసిట్ గా చెప్పకపోయినా కానీ విత్ మై యాక్షన్స్ అండ్ ఆల్ ఇంప్లిసిట్లీ ఐ ట్రై టు కన్వే దట్ టు హిమ్ సో దట్ వెన్ ఎవర్ దే మీట్ మీ ఫర్ ద నెక్స్ట్ టైం మేబీ దే విల్ బి రియలీ కంఫర్టబుల్. అంటే చాలా తక్కువ మంది అసలు ఈ డైమెన్షన్లో ఆలోచిస్తారు. మీకు ఆ సెన్సిటివిటీ ఉందంటే దట్ ఈస్ రియలీ అప్రిషియబుల్ యాక్చువల్లీ. అంటే అది ఏదో డెలిబరేట్ గా తీసుకున్న డెసిషన్ కాదు. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. ట్రూ. దెన్ మీరు ఫస్ట్ టైం ఎస్పీగా పోస్ట్ అయినప్పుడు అవునండి, దీస్ ఆర్ లీడర్షిప్ రోల్స్ వేర్ డెసిషన్ మేకింగ్ ఇస్ నెసెసరీ, రైట్? సో ఒక డెసిషన్ మీరు తీసుకోవాలి కానీ మల్టిపుల్ డైలమాస్ ఉంటాయి, బట్ స్టిల్ మీరు అలాంటి డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా ఈ డెసిషన్ నేను తీసుకోకపోయి ఉండే అని? అలా చాలాసార్లు చేశాను. బట్ నౌ ఐ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ వాట్ ఐ హావ్ డన్. How do you reconcile with that? Maybe, from that instance, I'll try to find a way to compensate. Maybe, if something goes wrong, if something must have gone wrong,
I'll find a way to compensate them as much as possible from that moment, in my own way. రైట్. మీరు ఛత్తీస్గఢ్లో వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్గా, ఛత్తీస్గఢ్ క్యాడర్లో. అక్కడ యూజువల్గా లాడ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆర్ దేర్. యూనో మూవీస్లో ఇప్పుడు రీసెంట్గా పుష్పలో కానీ ఇలా మూవీస్లో చూపించినప్పుడు ఫారెస్ట్ దట్ స్మగ్లింగ్ ఇష్యూస్ ఆర్ యూనో ట్రైబల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాక్టికల్గా మీరు మూవీస్లో చూసింది ప్రాక్టికల్గా అక్కడ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి జంగల్కి వెళ్ళినప్పుడు కానీ ఫారెస్ట్ ఏరియాస్లో రీచ్ అయినప్పుడు వాట్ వాస్ ద డిఫరెన్స్? Actually, I was a movie buff before getting into civil. Even now, maybe whenever I get time, I watch movies. But movies lo entante they only focus on catching the accused or the heroic elements. They highlight. Avey untayi. Kan the boring aspects of which happen behind the this camera, they'll not be showing you. Right. But those are the actually very important ones. Like the paperwork, the documentation process, analysis, the investigation part, and the presentation in the court of law. These are the things which really matter. Catching the accused is just one part. Actually, it is the least important part, I think. It is important, but in the order of priority, I think it is the least important part. But catching the accused is not on my priority list. Right. Ever. Unless you achieve some conviction for some crime, your duty is still not done complete. Right. అని నా ఫీలింగ్. మీరు చెప్పిన స్మగ్లింగ్లు అవి ఇవి అవి అవుతూనే ఉంటాయండి. అవి కావని నేను చెప్పకూడదు. అవి అవుతూనే ఉంటాయి. అయినప్పుడు వి టేక్ యాక్షన్, వి రిజిస్టర్ ఎఫ్ఐఆర్స్, రైట్, వి క్యాచ్ ద అక్యూజ్డ్, ప్రెజెంట్ దెమ్ ఇన్ ద కోర్ట్, అండ్ ద ట్రయల్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈ ట్రైబల్ ఏరియాస్లో ఫారెస్ట్ ఏరియాస్లో వాయిలెన్స్ అనేది యూజువల్గా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? వాయిలెన్సా? అది ఒక మిస్కాన్సెప్షన్. మీరు చెప్పినట్టు ఏమి ఉండదు. రైట్. Whatever violence we have seen, maybe in the last 5 years or 6 years, it is only because of Naxalism. Yep. And as soon as it is wiped off, maybe yesterday it has also been announced by our Honorable Home Minister that it has completely been wiped off. యూజువల్గా అక్షయ్, నక్సలిజం అనేసరికి చాలా మందికి అర్థం కాదు ఇప్పుడున్న జనరేషన్కి. నౌ యూజువల్గా ఒక పోలీస్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్ ఫైట్గానే దాన్ని చూస్తుంటారు. అంటే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్, బోత్ థింగ్స్ ఆర్ దేర్. యూఆర్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రైట్? ఇట్ ఆల్సో హ్యాస్ సంథింగ్ లైక్ సోషల్ మూమెంట్స్ ఎక్సెట్రా. అండ్ దెన్ ప్రాక్టికల్ కూడా ఛత్తీస్గఢ్లో పోస్టెడ్ ఉన్నారు కాబట్టి యూ నో ద ప్రాక్టికల్ ఛాలెంజెస్. అంటే వాట్ వాస్ ద జెనసిస్ ఆఫ్ దిస్ ఇష్యూ? ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? బేసికలీ జెనసిస్ అంటే మీరు ఇప్పుడు 1960s ఇయర్స్ అది సస్టైన్ అవ్వడానికి, యూనో వార్ అగేన్స్ట్ ద స్టేట్, ఏంది, వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? అది ఇప్పుడు మావో జెడాంగ్ మాట చెప్పాడండి, వాట్ ఈస్ వాటర్ టు ఎ ఫిష్ ఇస్ పీపుల్ టు అన్ ఇన్సర్జెంట్ అని. ఎస్. ఓకే, నీళ్ళు లేకుండా ఫిష్ ఎలా బతకలేదు, పీపుల్ లేకుండా ఇన్సర్జెంట్ అనేవాడు బతకలేడు. వాడికి పీపుల్ సపోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు పీపుల్ సపోర్ట్ లేకుండా దే విల్ నాట్ బి ఏబుల్ టు సస్టైన్ దిస్ ఫర్. అదైతే 100% ష్యూర్, వీఆర్ 100% ష్యూర్. రైట్. పీపుల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. యా, మేబీ సమ్ సపోర్ట్ ఇట్ because they still justify it that this is a good thing they are doing, and some support it out of fear. Maybe some support it out of some other cause, reason. Maybe some support it because their family members are also part of this Maoist movement. Just to help their family members, they might support the Maoist movement. So a lot of reasons might be there for people to support this insurgency. కానీ మీరు ఆ జెనసిస్ అడిగితే మళ్ళీ ఆ 1960s నక్సల్బరీ ఆ స్టోరీ అంతా ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ రెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. మళ్ళీ అది రిపీట్ చేయడంలో దిస్ నో పాయింట్ ఇన్ రిపీటింగ్ ఇట్ అగైన్. బట్ అంటే మీరు చెప్పినట్టు పోలీస్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్ యాంగిల్ మనకి యూజువల్గా కనపడతా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పోలీస్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్. కానీ మీకు పోలీస్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్ యాంగిల్ ఎందుకు కనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైనా నక్సలిజం గురించి ఎట్లా తెలుసుకుంటాం? నక్సలైట్లు పోలీసులను చంపినప్పుడు పేపర్లో వచ్చినప్పుడు, పోలీసులు నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసినప్పుడు పేపర్లో వచ్చినప్పుడు, ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు అనేది వీ నెవర్ లుక్. అవును. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వీ నెవర్. అది మీరు చెప్పాలి మాకు. అది ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఏముంటుందంటే, మావో జెడాంగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద బేస్ ఏరియాస్ అరౌండ్ ద విలేజెస్
and they have to slowly encircle the cities, and they want to capture the power of the గెరిల్లా government. వార్ఫేర్. They want to capture the power of the government, రైట్. చెప్పేసి they want to take over, and they have to establish a dictatorship, and దాని తర్వాత కమ్యూనిజం అనేది comes at play, and they want to establish a equal egalitarian society, and the government itself will get abolished. Yeah. There will be no government at all. పీపుల్ విల్ ఫార్మ్ No government at all. కమ్యూన్. People will take care of themselves. Yeah. అని ఒక పిచ్ ఐడియా నుంచి ఇది వచ్చింది. ఇది ఒక సెన్స్లెస్ బేస్లెస్ ఐడియా నుంచి ఇది వచ్చింది. బట్ దే కుడ్ నెవర్ రియలీ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ఎనీ కంట్రీ. ఓకే, కొంచెం చేయగలిగారు కానీ దాని తర్వాత దే దెమ్సెల్వ్స్ కొలాప్స్డ్. సో దీని నుంచి ఇన్స్పైర్ అయిన కొంతమంది ఇక్కడ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు దీన్ని చూసి ఇది మనం కూడా చేద్దాం, ఇది ఏదో హీరోయిక్ వాలర్ టైప్ ఉంది అని చెప్పి పీపుల్ని కొంతమందిని గ్యాదర్ చేసి కొన్ని ఇన్స్టాన్సెస్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ని వీళ్ళు దానికి ఎదురెళ్ళి ఇన్స్టాంట్ జస్టిస్ అప్పుడు చేసేసి కొంతమందికి దే వాంట్ టు షో ఇట్ ఆఫ్ దట్ దే ఆర్ ఫర్ ద పీపుల్ అని ఒక చిన్నగా వాళ్ళకి చూపించేసి మాకు పవర్ వస్తే ప్రతి దగ్గర ఇలాగే అవుతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి అండ్ పీపుల్ని మెల్లిగా వాళ్ళ సైడ్ చేసుకోవడం ట్రై చేస్తారు. రైట్. టుడే మీరు నిన్న చూసినట్టయితే ఇట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ దట్ కంప్లీట్లీ ఇట్ హ్యాస్ బీన్ వైప్డ్ ఆఫ్ బికాస్ దే విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఓవర్ అండ్ దే విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫైట్ ద స్టేట్, మైటీ స్టేట్. ఎప్పుడు కూడా అది జరగదు. అండ్ వాళ్ళ ఆలోచన కూడా పిచ్చి ఆలోచన. అది దెర్ ఈస్ నో అదర్ వే ఎక్సెప్ట్ డెమోక్రసీ అండ్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఆల్రెడీ ప్రూవ్డ్. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్ ఏంటి అనేది మనకు తెలియదు. అది ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. దానివల్ల ఈరోజు ఇంత రప్చర్, ఇన్స్టిట్యూషనల్ రప్చర్, లాట్ ఆఫ్ లైఫ్స్ హ్యావ్ గాన్ అండ్ లాట్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్స్ లైఫ్స్ హ్యావ్ గాన్. అండ్ ఇందుకే గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అనౌన్స్ చేస్తూనే ఉంటుంది, మీరు చేసేది తప్పు, ఇప్పటిదాకైనా అట్లీస్ట్ జరిగిపోయింది, యూ జస్ట్ సరెండర్ అట్లీస్ట్ నౌ. ఇప్పుడు ఎప్పుడు టెర్రరిస్ట్లను సరెండర్ అవ్వమని ఎవడు అడగడు, నక్సలైట్లను అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వీ ఆల్సో స్టిల్ ఫీల్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అది దే హ్యావ్ టేకెన్ వితౌట్ ఎ బెటర్ క్లారిటీ ఆఫ్ థాట్. మేబీ ఆ టైంలో వాళ్ళు అది తీసుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా మన వాళ్ళే అన్న చిన్న ఫీలింగ్ నుంచి వచ్చిన థాట్ ఇది, సరెండర్ అవ్వండి అని. డోంట్ సరెండర్, ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్స్ ఎవ్రీవన్ నోస్. అంటే ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది గవర్నమెంట్ వీళ్ళకి. ఇప్పుడు చాలా మంచి సరెండర్ రీహాబిలిటేషన్ పాలసీ ఉంది కదా, ప్రతి స్టేట్లో ఉంది కదా, మంచి పాలసీస్ ఉన్నాయి కదా. అండ్ దే విల్ బి గెయినింగ్ బెటర్ రెస్పెక్ట్ కంపేర్ టు కామన్ పీపుల్. వాళ్ళు సరెండర్ అయిన తర్వాత కూడా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ దే ఆర్ బీయింగ్ అలాటెడ్ టు. రైట్. ఇప్పుడు ఇట్లా సరెండర్ కావడానికి కొంతమందిని పర్స్యూ కూడా చేస్తారు కదా, కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ త్రూ కానీ. ఈ ప్రాసెస్లో వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక డిపార్ట్మెంట్ పర్సన్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారండి, సరెండర్ నక్సల్ గైడర్స్ వీళ్ళతో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు. రైట్. నాకు అనిపించింది ఒకటి ఏంటంటే వాళ్ళు ఏది చేసినా పీపుల్ కోసమే చేస్తా అని చెప్తా ఉంటారు. రైట్. ఒకటి అందుకనే ఆ సింపతి అనేది జనరేట్ అవుతుంది సొసైటీలో ఎప్పుడైనా కానీ. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే దే ఆర్ నెవర్ ఆఫ్టర్ కామన్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్ అని చెప్తా ఉంటారు. దే ఆర్ ఆఫ్టర్ ద స్టేట్. దే వాంట్ టు డిమాలిష్ ద స్టేట్, దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ సిస్టమ్. అది ఎంత మంచిదో చెడ్డదో పక్కన పెడితే దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ సిస్టమ్. దట్ విల్ నాట్ హ్యాపెన్ ఆబ్వియస్లీ. బట్ మాట్లాడితే పీపుల్ అంటూ ఉంటారు కాబట్టి ఆ సింపతి అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. బట్ దే ఆర్ లైక్ అస్ ఓన్లీ. అంటే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ మైండ్స్ ఏమీ లేవు, బ్రెయిన్స్ ఏమీ లేవు. బట్ మూమెంట్ ఇంతవరకు 70 years వరకు సస్టైన్ అయిందంటే నాకు తెలిసి అది పీపుల్ సపోర్ట్ వల్ల అయింది. కానీ వాళ్ళ వల్ల అన్నిటికంటే పెద్ద డ్యామేజ్ అయితే పీపుల్కే జరుగుతుంది. వాళ్ళు ఉన్న ఏరియాస్లో స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు, గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వవు, అక్కడికి రోడ్లు వేయరాదు, చాలా కష్టం అయిపోతుంది కదా. దానివల్ల ఎవరికి డ్యామేజ్ జరుగుతుంది? ఆబ్వియస్లీ పీపుల్కే జరుగుతుంది, ఇన్నోసెంట్ పీపుల్కే జరుగుతుంది కదా. వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కోసం ఫైట్ చేసి మళ్ళీ ఇన్నోసెంట్ పీపుల్ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు ఇట్లా చేస్తే ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫైటింగ్? దట్ దే షుడ్ అండర్స్టాండ్. వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా అంటే హౌ వుడ్ యూ ట్రై టు కన్విన్స్ దెమ్ ఆర్ కౌన్సిల్ దెమ్? అంటే పెద్ద క్యారెక్టర్స్ ఎవరు ఫ్యామిలీస్ ద్వారా కాంటాక్ట్లో ఉండరు అసలు. ఓకే. చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవుతారు కానీ పెద్ద వాళ్ళు దే డోంట్ కాంటాక్ట్ దర్ ఫ్యామిలీస్. రైట్. అకార్డింగ్ టు ఆర్ నోన్ సోర్సెస్ దే ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ దర్ ఫ్యామిలీస్.
సో ఫ్యామిలీస్ నుంచి వాళ్ళని ఇంకా రమ్మండము ఇది కన్వే చేయడం అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇప్పుడు కొంతమందిని కన్విన్స్ చేసినా వాళ్ళు సరెండర్ కావడానికి రెడీగా ఉండరు, చనిపోతారు పోలీస్ యాక్షన్ వల్ల అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో అంటే అంత స్ట్రాంగ్ మోటివేషన్ ఏంటి, లైఫ్ కూడా ఇచ్చే అంత మోటివేషన్ ఎట్లా ఉంటుంది? అదే కదా, వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలో తెలియనప్పుడు లోపలే కంఫర్టబుల్, అంటే నా దాకా రాదులే అనుకుంటారు బుల్లెట్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, నాకు అవ్వదులే అని అనుకుంటే ఆడికే అవుతుంది ఆ రోజు. కమింగ్ బ్యాక్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేసరికి ఈ మధ్యలో యూట్యూబ్లో మస్తు వీడియోలు ఉన్నాయి. సో అంటే యాక్చువల్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్రోచ్ ఏముండాలి? యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు యువర్ మెయిన్ గోల్ షుడ్ బి టు ఇంప్రెస్ అపాన్ ద ఇంటర్వ్యూయర్. అదే కదా, మనం ఇంప్రెస్ చేయాలి వాళ్ళని చెప్పి. ప్లస్ ఏదేదో చెప్పి ఇంప్రెస్ చేయడం కంటే కూడా ఇఫ్ యూ బీ ఆనెస్ట్ ఫర్ దట్ 30 minutes ఆర్ 40 minutes, దట్స్ గోయింగ్ టు విల్డ్ బెటర్ రిజల్ట్స్ అని నా ఫీలింగ్, అండ్ ఇట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్. రైట్. మీకు ఏం తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేదంటే తెలియదు అని చెప్పండి. అండ్ ఇప్పుడు మీ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అయితే అట్లీస్ట్ దే విల్ ఎక్స్పెక్ట్ యూ టు నో ద బేసిక్స్ ఆఫ్ వాట్ పొలిటికల్ సైన్స్ ఈస్, అసలు అది ఎందుకు, దానివల్ల సొసైటీకి ఏం యూజ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఊర్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, అసలు ప్రపంచంలో ఇప్పుడు అట్లీస్ట్ ఏం జరుగుతుంది, బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అయితే అట్లీస్ట్ సమ్వన్ విల్ ఎక్స్పెక్ట్ యూ టు ఆన్సర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సచ్ ఎ బిగ్ పోస్ట్. అవి మీరు బేసిక్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి కొంచెం డీప్గా వెళ్తుంటే మీకు నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, దే విల్ యాక్సెప్ట్. అట్లీస్ట్ బీ ఆనెస్ట్, తెలుసు అంటే తెలుసు, లేదంటే తెలియదు. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, డోంట్ ట్రై టు బ్లఫ్ దెమ్. సో కొంచెం ఆనెస్ట్గా ఉంటే మీకు పని అవుతుందని నాకు అనిపిస్తుంది. నేనైతే అలాగే చెప్పేవాడిని. దాని ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద 2 months. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ డే 1 ఆఫ్ యర్ ప్రిపరేషన్, మేబీ సిన్స్ యు ఆర్ బార్న్. రైట్. మీరు పుట్టినప్పటి నుంచి ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషనే అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ద ఈవెంట్స్ యూ అబ్జర్వ్, ద ఇష్యూస్ యూ అబ్జర్వ్, ద రియాక్షన్స్ యూ హ్యావ్, యాక్షన్స్ యూ టేక్, ద రియాక్షన్స్ యూ హ్యావ్, అండ్ ద వే యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్, మేబీ ద కాన్వర్సేషన్స్ యూ హ్యావ్ విత్ పీపుల్, ద పేరెంట్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. That is called a personality test. Andagane they'll be testing your personality since the time you are born, maybe since the time you achieve some mental stability. మీకు ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని పెక్యులియర్ క్వశ్చన్స్ ఏంటిది? నాకు పెద్ద గుర్తులేదండి ఇంటర్వ్యూ ఏమన్నది, ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ నౌ. నాకు దే ఆస్క్డ్ మీ అబౌట్ నక్సలిజం, అబౌట్ వరంగల్, about some animals also they've asked me, because my interest was in watching National Geography, Discovery channels and all. రైట్. సో వాళ్ళు అది some eminent personalities కూడా వాళ్ళని నేను పేర్లు చెప్పాను కొందరికి. ఐ లైక్ వాచింగ్ దర్ ఇంటర్వ్యూస్ అని. అది నా హాబీ ఉంటుంది. ఇప్పుడు 1 hour 2 hours ఖాళీ దొరికితే డేలో ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్ అండ్ ఆల్. సో ఆ పేర్లు కూడా నేను చెప్తే వాళ్ళ గురించి కూడా 2-3 క్వశ్చన్లు అడిగారు. జస్ట్ దే వాంట్ టు టెస్ట్ వెదర్ ఐఎమ్ టెలింగ్ సమ్ ట్రూత్ ఆర్ నాట్. నేను పేర్లు చెప్పి వాడు అసలు ఎవడో కూడా నాకు తెలియదు అని చెప్తే బాగుండదు కదా. అందుకనే పేర్లు చెప్పినప్పుడు అట్లీస్ట్ దే విల్ ట్రై టు ఆస్క్ యూ, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎందుకు నువ్వు ఫాలో అవుతున్నావు, ఏంటి వాళ్ళ ఐడియాలజీ ఏంటి, అదే అని అడుగుతూ చెప్పాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మీ ప్యాషన్ కదా. నువ్వు ప్రెజెంట్లీ అందరికీ కూడా ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫేసింగ్ అ క్రైసిస్. గ్లోబల్ పాలిటిక్స్ కానీ గ్లోబల్ సిచ్యువేషన్ చాలా టర్మాయిల్లో ఉంది కదా. అంటే మనం యుక్రెయిన్లో చూసుకున్న, మిడిల్ ఈస్ట్లో చూసుకున్న వార్ లైక్ సిచ్యువేషన్స్. సో దీనికి వై డూ యూ థింక్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్ ఇస్ దేర్? హ్యావ్ యూ ఆల్సో గాన్ త్రూ ద థియరీ కదా, పొలిటికల్ థియరీ. అసలు ఇట్లా కంట్రీస్ వార్కి వెళ్ళాలనే మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది? ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాట్ డూ యూ థింక్ ఇస్ ద వే అహెడ్ ఫర్ ద వరల్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వార్స్ అనేవి ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్, provided they had given a serious, at least some commonsensical thoughts to it. Right. It could have been avoided. అది వచ్చిన తర్వాత everyone is suffering, including you and me, including innocent people, common people, obviously. సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఆలోచించే కంటే కూడా the people who are fighting actually who have started it, they must be giving some thought to it. అసలు అది అవసరమే లేదు ఆ సిచ్యువేషన్ ఇక్కడ దాకా రావడానికి. అసలు వేరే సావరెన్ కంట్రీని నువ్వు వార్ డిక్లేర్ చేసి దాని తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేసి నువ్వు డిస్టర్బ్ అయ్యి, వై షుడ్ దిస్ అరైజ్? అండ్ ఎవ్రీవన్ ఈజ్ అబ్జర్వింగ్, పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ ఈజ్ ఆల్సో అబ్జర్వింగ్. మేబీ దే విల్ బి గివింగ్ ఎ బీఫిటింగ్ రిప్లై ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. లెట్స్ హోప్ దిస్ డే విల్ నాట్ కమ్ అగైన్.
ద మిడిల్ ఈస్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ టర్బ్యులెంట్ కదా. Yeah. అంటే అంటే బేస్డ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ కీన్ అబ్జర్వర్ ఆఫ్ జియో పాలిటిక్స్, వాట్ కుడ్ బీ అ బెటర్ సొల్యూషన్ ఇన్ టాక్లింగ్ ద సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఇస్ ఇజ్రాయల్ ఆర్ ప్యాలెస్తీన్ ఆర్ ద ఇరానియన్ క్రైసిస్? What could be a better, more objective way of dealing with this? You know, everything starts with the talk. If you're ready for talks, everything will get settled. మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేనప్పుడు బికాస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్వాల్వ్, లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్వాల్వ్. ఇజ్రాయల్ పర్సన్ హూ ఇస్ హెడింగ్ ఇజ్రాయల్ might have a different view of why it is happening and why is he wanting to wage a war. Maybe person who is heading US, he might have different agenda. Right. And who are at the receiving end like Iran, they might be having a different agenda. Everyone might have their own agendas and they are all conflicting at this point of time. If they can come to some table and if they can have some mediation through some external agency, and if they can sit and settle, everything will, I think, get settled. But maybe it's too late for this now. They should have done it a bit earlier. This is unnecessary. What happened already, there is a system in place. They have strongly objected to that system. Again, they are saying that we have begun some talks and all. But why? This, they have wreaked havoc with this kind of thing. Again, they are saying that we'll be coming to the table to discuss something. So this is all unnecessary. This is unwarranted totally. Right. And I don't want to take names, but yeah, this could have been avoided. And after all, our duty is to make world a better place now. Yeah. But these people, because of these things, a lot of children are getting died. A lot of mothers are suffering. But I think this is not the way to do it, because everyone is suffering now. Everyone. Yes. Because of one person's ego. రైట్లీ సెడ్. నౌ ఇప్పుడు యంగ్స్టర్స్కి పబ్లిక్ సర్వీస్ చేయాలంటే వన్ ఆఫ్ ద అవెన్యూ మీలాగా మీ కేసులో చూసుకుంటే సివిల్ సర్వెంట్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో ఉండాలి, గవర్నమెంట్లో ఉండాలి, లార్జర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. వేరే అవెన్యూ చూసుకుంటే ఒకటి పాలిటిక్స్. సో పాలిటిక్స్లో యంగ్స్టర్స్ రావడాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఆర్ పాలిటిక్స్లోకి ఎంటర్ కాకముందు వాడికి ఏ క్లారిటీ ఉండాలి? See, no politics is not a solution to bad politics. Right. Okay. The only solution to bad politics is good politics and a better politics. Okay. According to me, politics is a noble endeavor. Right. Okay. Youth coming into politics, but what I feel is, end of the day, the kind of political system we are in, the party system we are in, the first past post system we are in. Even if you contest in some election, you have genuinely noble ideas, okay, to do something to the society. Even if you win the election, what will you be doing as an individual? Let's assume that you are an MLA now. Okay, you have stood as an independent candidate and you will go to the assembly, maybe assembly or the parliament, whatever. What will you do? Our political system is party based. Okay, party as a group will elect a leader and he will be the prime minister or the chief minister. Okay, so youth to come into politics, first you observe who are the like-minded people. You try to form a party and you try to field candidates. Maybe because change will happen. Maybe it is a good idea to come to the politics, but in India, for the change to happen, you should be in a group. Okay, so you should form the government for the change to happen. So to form a government, you should have that majority. For that majority to happen, you should have a party system. To frame a party system, it's not an ordinary thing. Even if, as an individual, if I have to stand or if I have to contest an election, I can go and contest. Right. The luck supports, or if really people understand my will and desires and all, even if they vote to me, what will I be doing as an individual? Rather than putting some private member bills or like that, what effect will I be having on? Even I will not be able to bring some funds to my constituency. That has to be sanctioned by the government, right? So I'm not discouraging anyone from coming into politics, but think of a better solution. Maybe think of forming a group, or think of some like-minded people. Come to politics as a group and you propagate your ideas. Maybe if people like, they will vote to you. సో ఫైనల్గా చాలామంది యంగ్స్టర్స్ డైరెక్షన్ లెస్ ఉంటారు, రైట్? అలాంటి వాళ్ళకు వాట్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ దట్ యుడ్ లైక్ టు గివ్? వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ అంటే చాలా పెద్ద పదం అయిపోతుంది.
డైరెక్షన్ లెస్‌గా అంటే డైరెక్షన్ లెస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండకపోయే ఛాన్స్ ఉంది చాలా మందికి. అంటే ఏదో నడుస్తుంది కదా! నడిపించేద్దాంలే. రైట్. I really like a saying, I think said by Dr. JP. Yep. He said, when status quo is unsustainable, change is inevitable. ఓకే. సో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వస్తది నీ లైఫ్‌లో. అప్పుడు నీకు అర్థమవుతది. ఇన్ని రోజులు బానే నడిచింది గానీ, ఇప్పుడు ఇంకా నడవదేమో అన్న ఫీలింగ్. అప్పుడు ద చేంజ్ విల్ ఎవెన్చువల్లీ కమ్. అండ్ I always believe world is becoming a better place. Lot more opportunities are coming. So, you need not feel inferior. ఈ పని చేస్తే ఏమవుతది? ఆ పని చేస్తే ఏమవుతది? ఇది చేసినా డబ్బులే వస్తాయి. వేరే పని చేసినా డబ్బులే వస్తాయి. వి ఆర్ ఆల్ స్ట్రైవింగ్ ఫర్ దట్ నోట్. ఓకే. సో, వాటెవర్ టాలెంట్ యూ హ్యావ్, షోకేస్ ఇట్. యూ ఎక్సెల్ ఇన్ ఇట్. అండ్ యూ ట్రై టు ఇంప్రూవ్ దట్. దాన్ని చేస్తూ ముందుకెళ్ళండి. మేబీ ఎట్ సమ్ డే ఆర్ ఫ్యూచర్‌లో మీకే అర్థమవుతది. మీరు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. యూ హ్యాడ్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్టెప్ అని. రిగ్రెట్ అయితే అవ్వద్దు. ఈ టాలెంట్ నేను ఈ పని చేస్తే ఏమనుకుంటారు ఏంటని. ప్రతి ఒక్కటి ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీ వర్క్ ఈజ్ డివైన్. సో, మీరు ఇది చిన్న వర్క్, అది పెద్ద వర్క్ అని ఏమనుకోవద్దు. అది చేస్తేనే నాకు రెస్పెక్ట్ వస్తదని అనుకోవద్దు. నాకు తెలిసి చిన్న చిన్న జాబ్స్‌కే ఎక్కువ ఐ థింక్ డిమాండ్ ఉంటది ఈ రోజులలో. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉంది. సో, ఐమ్ ష్యూర్ లైక్ ఎగ్జామినేషన్ పరంగా గానీ, జనరల్ ఆస్పెక్ట్స్ పరంగా మీరిచ్చిన క్లారిటీ అండ్ డైరెక్షన్ అండ్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ వాట్ ఎవర్ యూ షేర్డ్ ఆన్ దిస్ పాడ్‌కాస్ట్ టుడే చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఒక క్లియర్ కట్ గైడెన్స్‌గా వర్కౌట్ అవుతదని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్‌ఫుల్ టాకింగ్ టు యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.